This video is brought to you by Law Excellence IAS Academy. హలో వ్యూయర్స్, ఇవాళ నేను ఒక మంచి ఇన్ఫర్మేషన్ అండ్ యూపీఎస్సికి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఇంటర్వ్యూ స్టేజ్ అనేది చాలా పెద్ద ఘట్టం లాంటిది. అలాంటి ఘట్టాన్ని ఫేస్ చేయబోయే వాళ్ళకి ఇవాళ ఇంటర్వ్యూ చాలా ఇన్ఫర్మేషనల్ అండ్ చాలా యూస్ఫుల్ అనమాట. అంత మంచి ఘట్టానికి రిలేటెడ్ అయిన క్వశ్చన్స్, దానికి ఎలా ప్రిపేర్ అవ్వాలి, దానికి మనం ఎలా మనల్ని మనం మౌల్డ్ చేసుకోవాలి అని చెప్పడానికి చాలా సుపరిచితులు. ఈయన గురించి చెప్తేనే, ఆయన పేరు వింటేనే అందరికీ ఆ పేరులో ధైర్యం, ఆయన ఎంత బాగా చెప్పగలరు. ఆయనకి 15 ఏళ్ళ యూపీఎస్సీ ట్రైనింగ్లో ఎక్స్పీరియన్స్ ఉంది. సో నేను మాట్లాడేది నన్ అదర్ దెన్ డాక్టర్ అనంత పద్మనాభరావు గారి గురించి. నమస్తే అండి. నమస్కారం హర్షిని సార్. వీఆర్ వెరీ గ్లాడ్ మీరు వచ్చి మాతో ఐ డ్రీమ్ ద్వారా అందరితో ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోబోతున్నందుకు. సో ముందుగానే థ్యాంక్స్ అలాట్ సార్. సార్, ఇంటర్వ్యూ అనేది చాలా పెద్ద ఘట్టం మనకి. ఎగ్జామ్స్ తర్వాత, ప్రిలిమ్స్, మెయిన్స్ తర్వాత. దాంట్లో మీరు ఒక 15 years నుండి ఇంటర్వ్యూ దాంట్లో కూడా చాలా మందికి కోచింగ్ ఇచ్చారు. మీరు కోచింగ్ ఇచ్చిన వాళ్ళు చాలామంది కలెక్టర్లుగా కూడా మారారు. సో మనం ఇప్పుడు మొదలు పెడదాం సార్. ఇంటర్వ్యూ గురించి ఫస్ట్ మనం బేసిక్ ఇన్ఫర్మేషన్తో స్టార్ట్ చేద్దాం. ఎవరికి అసలు ఎలాంటి నాలెడ్జ్ లేదు ఇంటర్వ్యూ అనుకున్న వాళ్ళకి కూడా క్లియర్గా అర్థమయ్యేలాగా. సో ఫస్ట్ బేసిక్ క్వశ్చన్ సార్, ఇంటర్వ్యూ స్టేజ్ అనేది ఈ ప్రిపరేషన్లో, సివిల్స్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు, యూపీఎస్సీ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు ఇంటర్వ్యూ స్టేజ్ అనేది ఎప్పుడు వస్తుంది సార్ అసలు? అమ్మ హర్షిని, ఈ ఇంటర్వ్యూకును మీ సంస్థ పేరుకు చాలా దగ్గర సంబంధం ఉంది. ఐ డ్రీమ్ అంటే వాడి యొక్క డ్రీమ్ అది ఏంటి, ఐఏఎస్ కావాలి అని. అందువల్ల మీ ఛానల్ కూడా ఐ డ్రీమ్ కాబట్టి దీని ద్వారా మనం చాలామందికి ఉపయోగపడే కొన్ని మాటలు చెప్పుకుందాం. ఈ ఇంటర్వ్యూ ప్రిపరేషన్ అనేది ఇంటి వాతావరణంతో మొదలవుతుంది. ఇంట్లో తల్లిదండ్రులు ఉంటారు, స్నేహితులు, బంధువులు ఉంటారు. వీళ్ళు అతన్ని చిన్నప్పటి నుంచి ఒక విధంగా అతనికి ఆసక్తి కలిగే మాటలు చెప్పాలి. అంటే వాడు ఏదో పెద్ద కలెక్టర్ అయిపోతాడని కాకుండా, నువ్వు ఏదో ఒక కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో తయారు కావాలి. నువ్వు మామూలుగా రొటీన్లో BA పాస్ అవటం అంటే అందరూ పాస్ అయిపోతారు, బీటెక్ పాస్ అవటం అందరూ అవుతారు. కొన్ని లక్షల మంది సంవత్సరానికి ఒకసారి బయటకు వస్తున్నారు. అలా కాకుండా నీకు ఒక ధ్యేయం ఉండాలి, ఒక గోల్ ఉండాలి. ఆ గోల్ సాధించుకునేదానికి నీ అంతట నువ్వు తయారయ్యేదానికి సిద్ధంగా ఉండాలి అని ఇంట్లో వాతావరణం అతనికి అలవాటు చేయాలి. అందుకే మనం చూస్తూ ఉంటాం, చాలామంది సీనియర్ IAS ఆఫీసర్ల పిల్లలు, IPS ఆఫీసర్ల పిల్లలు, ఒక పొజిషన్లో ఉన్నటువంటి వాళ్ళ పిల్లలు ఒక 10% మంది సెలెక్ట్ అవుతూ ఉన్నారు. ఎందుకని వాళ్ళు చూస్తున్నారు, వాళ్ళ నాన్నగారు రోజు కార్లు పోవటం, ఓ డబాల్ బండి రోజు రావటం, ఫైళ్ళు మోసుకొని రావటం, ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయన చుట్టూ జనం చేరటం, ఇదిగో కలెక్టర్ గారు కలెక్టర్ గారు కలెక్టర్ గారు అంటున్నారు. ఇలాంటి వాతావరణం చూసినప్పుడు అతనికి మానసికంగా ఒక ఇన్బిల్ట్ ట్రైట్ ఒకటి తయారవుతుంది. కాబట్టి ఆ ట్రైట్ బంధువులు తయారు చేయాలి, తనంతట తను కూడా చేసుకోవాలి. తర్వాత స్కూల్ వాతావరణంలో కూడా టీచర్స్ వీళ్ళు బాగా మెరిట్ ఉన్నదని చెప్పి వాళ్ళు ప్రోత్సాహం చేయాలి. ఇగో బాగా నువ్వు బాగా చేస్తున్నావు, సైన్స్ చేస్తున్నావు, ఈ సైన్స్లోనే నువ్వు బాగా ఏదో ఒక MScనో ఏదో డిగ్రీ చేయవయ్యా. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ రకరకాలు ఉన్నాయి, కేవలం సివిల్సే కాదు, అనేక రకాలైనటువంటి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ఉన్నాయి. వాటికి తయారయ్యేటట్టుగా నువ్వు సిద్ధం కమ్మని చెప్పాలి. ఇది ఒక దశ. ఇది అయిపోగానే కళాశాల స్థాయికి వెళ్తాడు ఈ కుర్రవాడు. డిగ్రీనో, బీటెక్కో, MBBS. ఇప్పుడు ఈ రోజుల్లో MBBS వాళ్ళు కూడా చాలామంది వస్తున్నారు కదా. అక్కడ లైబ్రరీస్ ఉంటాయి. ఆ లైబ్రరీని బాగా వినియోగం చేసుకోవాలి. మనం చూస్తూ ఉంటాము, ఎక్కడైనా పెద్ద పెద్ద విశ్వవిద్యాలయాలకు వెళ్ళినప్పుడు అక్కడ లైబ్రరీలో 2-3 ఉంటారు. ఎందుకని? వాళ్ళకి లైబ్రరీ మీద దృష్టి ఉండదు. ఎంతసేపటికి టెక్స్ట్ బుక్స్ చదువుకోవటం, ఆ టెక్స్ట్ బుక్లో ఎంతవరకు చదువుకొని ఎంతవరకు పాస్ అయితే మనకి ఈ సెమిస్టర్ గట్టెక్కి ఇచ్చాము, అయిపోతుంది, 4 సెమిస్టర్లు 8 సెమిస్టర్లు అయిపోయి మనం డిగ్రీ తీసుకొని బయటకు వస్తామని ఉంటుంది తప్ప, దాన్ని కొంచెం లోతుగా చదువుకుందాం. వాడికి ఏదో ఒక డైనమిక్స్ ఉంటుంది. ఆ డైనమిక్స్ గురించి ఇంకో చోట ఎక్కడున్నది, ఆ ఎలక్ట్రానిక్స్ గురించి ఇంకో చోట ఎక్కడున్నది, ఇంకో పుస్తకం రెఫర్ చేసుకుందాం, మాస్టర్ గారు చెప్పిన దానికన్నా ఇంకొంచెం మనం ఎక్కువగా ఏదైనా చదువుకుందాం అనేటువంటి తృష్ణ అతనికి ఇన్బిల్ట్గా ఉండాలి. ఇక్కడ తయారవుతుంది ఇంటర్వ్యూ ప్రిపరేషన్. వీటన్నిటికీ తోడు సమకాలీన సంఘటనల మీద అతనికి ఒక దృష్టి ఉండాలి. ఇప్పుడు జరుగుతున్న చాలా సందర్భాలు, ప్రాంతీయ పార్టీలు రావటం, మోడీ ప్రభుత్వం రావటం, ఇతర దేశాల్లో ఉండేటువంటి ప్రభుత్వాలు పడిపోవటం, మన చుట్టూ ఉన్నటువంటి పాకిస్తాను, శ్రీలంక, నేపాల్ మొదలైనటువంటి దేశాల్లో ఉండేటువంటి ప్రభుత్వాలు మన ప్రభుత్వానికి, డెమోక్రసీకి ఉన్న తేడాలు, ప్రపంచ దేశాల్లో ఉండేటువంటి ఆ ప్రపంచ ప్రజాస్వామ్య దేశాలు, వీటన్నిటిని గురించి ఒక సమకాలీన దృష్టి అనేది ఉండాలి. ఇది ఎప్పుడు వస్తుంది అంటే, అతను చిన్నప్పటి నుంచి కూడా డిగ్రీ స్థాయి నుంచి కనీసం
పేపర్ చదవడం అనేది ముఖ్యం. అది ఏ పేపర్ అయినా కావచ్చు, హిందూ పేపర్ కావచ్చు, డెక్కన్ క్రానికల్ కావచ్చు, టైమ్స్ ఆఫ్ ఇండియా కావచ్చు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి మొదలైన పత్రికలు. ఆ పత్రికలు చదవడం వల్ల ఏమవుతుంది అంటే నీకు ఒక అవగాహన కలుగుతుంది. డే బై డే నీకు ఏం వాతావరణం జరుగుతున్నది, రాజకీయ వాతావరణం ఎలా ఉన్నది, సాంఘిక వాతావరణం ఎలా ఉన్నది, మత పరిస్థితులు ఎలా ఉన్నాయి, సామాజిక దృక్కోణంతో ఎలాంటి వాతావరణంలో వీళ్ళు పెరుగుతున్నారు అనే అంశాల మీద ఇతనికి ఒక దృష్టి ఏర్పడుతుంది. వీటన్నిటికీ మించి హిందూ మొదలైనటువంటి పత్రికల్లో ఎడిటోరియల్స్ చదవాలి. ఎడిట్ పేజ్ అని ఉంటుంది ప్రతి పేపర్లో కూడా, ఈనాడు కావచ్చు, మరొక పేపర్ కావచ్చు. ఆ ఎడిట్ పేజీలో ఒక అంశం మీద ఒక పెద్ద వ్యాసం వస్తుంది, సంపాదకీయం వస్తుంది. ఆ కిందనే మంచి ఒక వ్యాసం ఏదో ఒక సందర్భాన్ని గురించి వస్తుంది. స్వచ్ఛ భారత్ అనుకుందాం, ఆ స్వచ్ఛ భారత్ గురించి ఎవరో ఒక టెక్నికల్ పర్సన్ ఒక ఆయన వ్యాసం రాస్తాడు. ఎడిటోరియల్ ప్రతిరోజు కూడా ఒక్కొక్క అంశం మీద ఉంటుంది, దాన్ని చదువుకోవాలి. తనంతట తను ఒక నోట్స్ తయారు చేసుకోవాలి. ఆ నోట్స్ ఎలా విభాగం చేసుకోవాలంటే రాజకీయమైనటువంటి విషయాలకు సంబంధించి కొన్ని పేజీలు, సామాజిక విషయాల మీద కొన్ని, ఆర్థిక విషయాల మీద కొన్ని, ఇతర క్రికెట్ మొదలైనటువంటి ఆటలు మీద మొత్తం 200 పేజీల నోట్స్ ఒకటి తను తయారు చేసుకుంటే పరీక్షల్లో అది ప్రిలిమ్స్ కావచ్చు, మెయిన్స్ కావచ్చు, ఇంటర్వ్యూ కావచ్చు పెట్టచ్చు. మరొక ప్రశ్న కూడా నువ్వు ఏంటంటే అనుకున్నది, అసలు ఇంటర్వ్యూ దాకా ఎలా వస్తారు అంటే ఈ ఐఏఎస్ ఎగ్జామినేషన్ అనేది 3 దశల్లో ఉంటుంది. మొట్టమొదటిది ప్రిలిమ్స్. ఈ ప్రిలిమ్స్కు దాదాపు 6 లక్షల నుంచి 7 లక్షల మంది రాస్తారు ప్రతి సంవత్సరం. యూపీఎస్సీలో ప్రతి సంవత్సరం కూడా ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వస్తుంది, మే నెలలో పరీక్షలు జరుగుతాయి, అక్టోబర్లో ప్రిలిమ్స్ అయిపోగానే మళ్ళీ మెయిన్స్ ఎగ్జామినేషన్ జరుగుతుంది. అయితే ఈ ప్రిలిమ్స్లో నుంచి మెయిన్స్లోకి వడపోత పోయటం ఉన్నది. 1:12.5 ఈ రేషియోలో మనకు తీసుకుంటారు. ప్రతి సంవత్సరం కూడా సుమారు ఒక 1000 వేకెన్సీలు వస్తాయి. ఈ 1000 వేకెన్సీలకు 12% అంటే 1:12, 12,000 మంది మాత్రమే తయారవుతారు. అంటే 6 లక్షల మందిలో నుంచి 12,000 మందిని మాత్రమే మెయిన్స్కి తీసుకుంటారు. ఈ 12,000 మంది పరీక్షలు రాస్తారు. మళ్ళీ వాళ్ళు 9 పరీక్షలు రాయాలి. ఆ 9 పరీక్షలు అయిపోగానే వాళ్ళలో నుంచి మళ్ళీ 12,000 మందిలో నుంచి 1000 వేకెన్సీలకి 2.5 అంటే 2,500 మంది మాత్రమే సెలెక్ట్ అవుతారు ఇంటర్వ్యూకి. కాబట్టి ఇప్పుడు మనం ఇంటర్వ్యూ దగ్గరికి వచ్చాం. ఎంతమందిలో నుంచి? 6 లక్షల మందిలో నుంచి నువ్వు 2,500 మందిలోకి వచ్చావు. వచ్చిన తర్వాత నీకు ఇంటర్వ్యూ అనేది జరుగుతుంది. ఆ ఇంటర్వ్యూ స్టేజెస్ ఏమిటి, దాంట్లో ఎలాంటి కార్యక్రమాలు ఉన్నాయి అనేది మనం మళ్ళీ ముందు భాగాల్లో అనుకుందాము. ఇప్పుడు ఈ ప్రిపరేషన్ గురించి మనం ఆలోచిద్దాం. ఈ నోట్స్ తయారు చేసుకున్నాం మనం. నోట్స్ను రివైజ్ చేసుకుంటూ పోవాలి. నువ్వు నెలకోసారి సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ స్వచ్ఛ భారత్ ఉన్నది, ఆ స్వచ్ఛ భారత్కు లేటెస్ట్గా ఏమైనా డెవలప్మెంట్స్ జరిగాయా, కరోనా ఉన్నది, కరోనాకు సంబంధించిన ఏమున్నది, ఆర్థిక రంగంలో మన దేశం ఎలా ఉంది, ఇతర దేశాలతో ఎలా పోలుకుంది, అది నోట్స్ నువ్వు రివైజ్ చేసుకుంటూ పోవాలి. అప్పుడేమవుతుంది, నీ మైండ్లో అది నిలిచిపోతుంది. ఇది మనం పలానా పాయింట్ రాసుకున్నాము. కేవలం చదవటమే కాకుండా ఆ చదవటం కూడా మామూలు బుక్స్ కూడా ఉన్నాయి, చాలా బుక్స్ ఇంతలా పుస్తకాలు పబ్లిషర్స్ వేశారు. ఆ పబ్లిషర్స్ వేసినటువంటి బుక్స్ చదవటంలో నువ్వు ఎలాంటిది కావాలంటే నీ మనసులోకి హత్తుకునేటట్టుగా కొన్ని విషయాలను అవగాహన చేసుకొని వాటిని స్థిరంగా నీ మనసులో ఉండిపోవాలి. అంటే మనం మామూలుగా కంప్యూటర్లో అయితే ఒక బాక్స్లో ఎలా అయితే పెట్టుకుంటామో ఆ విధంగా ఏదైనా ఒక అంశం మీద కరోనా గురించి అడిగారు, దాని స్టాటిస్టిక్స్ అంతా మనకు తెలియాలి. దానికి ఏ రకమైనటువంటి పరిస్థితుల్లో మన దేశం అన్ని దేశాల కన్నా కూడా అగ్రగామిగా ఉండేటట్టుగా మనం ఏర్పాటు చేసుకున్నామో మనం తెలుసుకునేటట్లుగా ఒక విశ్లేషణాత్మకమైనటువంటి ధోరణిని నీ అంతటా నువ్వే తయారు చేసుకోవాలి. అది అయిన తర్వాత ఏదైనా ఒక సమస్య వచ్చింది, ఆ సమస్య గురించి ఇతరులు ఎలా అనుకుంటున్నారు, దేశంలో ఉండేటటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈబీఎస్ రిజర్వేషన్, ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ కమ్యూనిటీ అనేది ఈబీసీల గురించి ఇటీవల కాలంలో కోర్టు, మిగిలినటువంటి ప్రజలు, పత్రికలు, ప్రజాస్వామ్యంలో ఉండేటువంటి పార్టీలు వీళ్ళందరూ కూడా తలా ఒక రకంగా మాటలు ఇస్తున్నారు. సపోజ్ నిన్ను ఇంటర్వ్యూలో ఒక మాట అడిగారు అనుకుందాం, ఈబీసీ గురించి నీ అభిప్రాయం ఏమిటని. నువ్వు ఇవన్నీ చదివి ఉంటే కాదు తప్ప నీకు అవగాహన రాదు, వాటిని ఫాలో అవుతూ రావాలి. కేవలం నీ టెక్స్ట్ బుక్స్ గురించి, నీ సెమిస్టర్ పరీక్షల గురించి మాత్రమే కాకుండా దాని మీద నీకు ఒక పట్టు రావాలి. ఏ సమస్య అయినా సరే ఆ సమస్యను గురించినటువంటి లోతుపాతులు నువ్వు తెలుసుకునేటట్టు ఉండాలి. ఆ తెలుసుకున్న తర్వాత దాన్ని నువ్వు నీ కోణంలో ఆలోచించుకోవాలి.
నువ్వు రూరల్ బ్యాక్గ్రౌండ్లో కావచ్చు, అర్బన్ బ్యాక్గ్రౌండ్లో కావచ్చు, దానికి ఉండేటటువంటి అంటే మన మామూలుగా కాయిన్కి రెండు పక్షాలు ఉంటాయని అనుకుంటామే, ఆ విధంగా నువ్వు దాన్ని వెనుక ముందు అంటే ఇది ఇట్లా చేస్తే ఎలా ఉంటుంది, అట్లా చేస్తే ఎలా ఉంటుంది అనే రకంగా ఆలోచన చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కరోనానే తీసుకుందాం. కరోనాకు మన దేశంలో వెంటనే ఒక మందు కనుక్కోవడానికి ప్రయత్నం చేశారు. అది 2-3 రకాలు తయారైంది. దాన్ని ఎంత వేగవంతంగా ప్రతి పౌరుడికి కూడా అందేటట్లుగా ప్రభుత్వం ఎలా తీసుకొచ్చింది, ఇందులో ఏమైనా లోటుపాట్లు ఉన్నాయా, మనం ఇతరులతో పోల్చుకుంటే మన దేశంలో ఎందుకు తక్కువ మంది చనిపోయారు, దీనికి కారణాలు ఏమిటి, ఇవన్నీ కూడా మన మనసులో ఒక అవగాహనకు ఉండాలి. తర్వాత వాళ్ళు ఏదైనా ఒక ప్రశ్న అడిగినప్పుడు మనం దానికి సరైనటువంటి సమాధానం చెప్పడానికి తగినటువంటి బ్యాక్గ్రౌండ్ మెటీరియల్ మనకు ఉండాలి. తర్వాత వాళ్ళు అడుగుతారు, సపోజు మనం ఆరోగ్య బీమా అనే పథకం ఒకటి ప్రవేశపెట్టింది ప్రభుత్వం, అది ఎంతవరకు సక్సెస్ఫుల్ అయింది అని అడిగారు అనుకుందాం. దాన్ని మనం సద్విమర్శ చేసేదానికి సిద్ధంగా ఉండాలి. సార్ దీన్ని మిస్యూజ్ చేసుకుంటున్నారు, దీనివల్ల ప్రయోజనం లేకపోయింది, ఆరోగ్యశ్రీ ఇలా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దాన్ని అంగీకరించలేకపోయాయి, మన దేశం చాలా పేద దేశం, ఇలా సద్విమర్శ కాకుండా మనం దుర్విమర్శ చేయటం మొదలు పెడితే అది అతనికి అంత పెద్దగా ఆ ఇంటర్వ్యూ బోర్డుకి నచ్చదు. కాబట్టి మనం ఎప్పుడు కూడా పాజిటివ్ లైన్లో థింకింగ్ ఉండాలి. అట్లని చెప్పి నువ్వు సమర్థించమని నేను అడగటం లేదు. దీంట్లో ఏదైనా లోటుపాట్లు ఉంటే చెప్పాలి. ఆక్సిజన్ లేక చాలామంది చనిపోయారు. ఆరోగ్య పరిస్థితుల్లో సందర్భంగా హాస్పిటల్స్లో ఉండేటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవడం వల్ల చాలామంది చనిపోయారు. ఈ బూస్టర్ డోస్ తీసుకోవడంలో కొంతమంది వెనకడుగు వేశారు. ప్రచారంలో మనం వెనకడుగు వేయడం, ఈ విధమైనటువంటి సమాధానాలు నువ్వు చెప్పవచ్చు. అంతే తప్ప ప్రభుత్వం అంతా కూడా విఫలమైపోయింది, ఇదంతా కూడా దుర్వినియోగం అయిపోయింది అనేటువంటి సమాధానాలు మనం చెప్పకూడదు. ఈ నేపథ్యం అంతా మనం తెలుసుకున్న తర్వాత పరీక్ష హాల్లో రాసేది ఒక ఎత్తు. మామూలుగా మెయిన్స్లో మనం 9 పేపర్లు అనుకున్నాం. నువ్వు రాయటం బాగా అలవాటే, నీకు మంచి రాయసగాడివి, కానీ ఓరల్ కమ్యూనికేషన్ లేదు. కాబట్టి నీకు ఓరల్ కమ్యూనికేషన్ కోసం నువ్వు ఒక ప్రయత్నం చేయాలి. ఎలా చేయాలి అంటే నీ అంతటి నువ్వే కూర్చొని రూమ్లో ఒక అద్దం ముందు కూర్చొని ఏదో ఒక ప్రశ్నకు సమాధానం చెప్తున్నట్టు, లేదా మీ పక్కన మీ రూమ్మేట్ ఉంటాడు. ఈ రోజుల్లో కోచింగ్ సెంటర్స్కు వెళ్ళే వాళ్ళందరూ కూడా మామూలుగా షేర్డ్ అకామిడేషన్ రూమ్లో ఉంటారు. అతను నువ్వు కలిసి ఒక డిస్కషన్ లాగా మాట్లాడుకోండి. ఈ సమస్య ఇలా ఉన్నది, ఈ సమస్య కాశ్మీర్ సమస్య, 370 తీసేశారు, దీనివల్ల లాభాలు ఏమిటి, నష్టాలు ఏమిటి, ప్రభుత్వం ఇలా చేయటం మంచిదేనా, ఈ ఇన్ని సంవత్సరాలుగా ఎందుకు చేయలేదు, ఇలా నువ్వు నీ ఫ్రెండ్ కూర్చొని మాట్లాడుకోండి. ఈ ఓరల్ కమ్యూనికేషన్ వల్ల ఏమవుతుందంటే నీకు మాట్లాడేటువంటి శక్తి వస్తుంది. ఆ మాట్లాడే దాంట్లో కూడా ఒక ధోరణి ఉంటుంది. నీ ఫ్రెండ్ నిన్ను ఖండించవచ్చు, ఆ ఖండించిన దాన్ని నువ్వు మళ్ళీ తిరిగి అతన్ని ఖండించేటట్లుగా నీ సమర్థించేటువంటి మాటలతో నువ్వు చెప్పగలిగి ఉండాలి. ఇది నువ్వు తయారు చేసుకోవాలి నీ అంతట నువ్వే. అంటే ఇంటర్వ్యూ వస్తుంది అని ఎట్లా తెలుస్తుంది అంటే, మనకు మామూలుగా తిరుపతి కొండకి ఎక్కడం అనుకుంటే మనం ఏ ఊరి నుంచో ఒక ఊరి నుంచి బయలుదేరాం, తిరుపతికి వెళ్ళాం, అక్కడ ఒక రూమ్లో ఉన్నాం, అక్కడి నుంచి అలిపిరి దగ్గరికి వెళ్తాం. అలిపిరి అంటే ఫుట్ స్టెప్. అక్కడి నుంచి మోకాళ్ళ పర్వతం దాకా నడుచుకుంటూ వెళ్ళాను అనుకుందాం, మెయిన్స్ పరీక్ష రాయటం. మీరు బంగారు వాకిల్ దాకా పోయారు, అది ఇంటర్వ్యూ. మీరు బంగారు వాకిల్ దగ్గరికి పోయిన తర్వాత మీకు ఆ జైబీజీల దగ్గర ఉండేవాళ్ళు చేయబెట్టి లాగేస్తుంటారు. అట్లనే ఈ ఇంటర్వ్యూలో కూడా ఆ వెళ్ళినటువంటి వాళ్ళల్లో ఇద్దరిలో ఒకడిని నెట్టేస్తున్నారు, ఒకడేమో పాపం సెలెక్ట్ అవుతున్నాడు. కాబట్టి ఆ చూసిన ఒక్క క్షణమే మనం దేవుడిని కళ్ళు మూసుకోకుండా చూడాలి. ఆరక్షణంలో నువ్వు కళ్ళు మూసుకుంటే దేవుడు ఏం కనపడతాడు. అందువల్ల నువ్వు అన్నిటికీ సిద్ధంగా ఉండాలి. ఈ 25-30 నిమిషాల్లో నువ్వు ఆ ఇంటర్వ్యూ బోర్డు మెంబర్లని బాగా కన్విన్స్ చేయగలిగి ఉండాలి. అంటే నీ వల్ల అతను ఇంప్రెస్ కావాలి. ఈ కుర్రవాడిలో టాలెంట్ ఉన్నది, ఈ అమ్మాయిలో మంచి ప్రతిభ ఉన్నది, ఈమె సెలెక్ట్ అయితే తప్పనిసరిగా మనకు దేశ భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది అనే ఇంప్రెషన్ వాళ్ళకి రావాలి. అది 25-30 నిమిషాల్లో రాదు. ఉదాహరణకు పెళ్లి చూపులు అనుకుందాం. ఆ పెళ్లి చూపుల్లో మనకు కంటికి నచ్చుంటుంది అమ్మాయిని ఏదో పిచ్చి ప్రశ్నలు 2 వేస్తారు, వేస్తే నీ సంగీతం వచ్చా పాత రోజుల్లో ఇవన్నీ అడిగేవాళ్ళు. దీనివల్ల నీకు జీవిత భాగస్వామిని ఎన్నుకుంటున్నావు, అలానే నీ జీవితంలో కెరీర్ని ఎంచుకుంటున్నావు. అందువల్ల తగినటువంటి సమాధానాలను తగినటువంటి పద్ధతుల్లో చెప్పి వాళ్ళను ఇంప్రెస్ చేయగలగటం అనేది లక్ కూడా కలిసి రావాలి. లక్ స్మైల్స్ అంటారు. నువ్వు యూపీఎస్సీ గేట్ దగ్గరికి పోగానే అదృష్ట దేవత నిన్ను కానీ వరిస్తే నీకు తగినటువంటి ప్రశ్నలే వస్తాయి, నీ వాక్కు కూడా తగినటువంటిగా సరస్వతి కటాక్షం కూడా వస్తుంది. ఆ విధంగా నువ్వు ప్రిపరేషన్ కావాలి. ఇంకొకటి, కొన్ని వ్యాసాలు బాగా చదవాలి. చాలామంది క్రిటిక్స్ హిందూ కానీ మిగిలిన టైమ్స్ ఆఫ్ ఇండియా వాటిల్లో కూడా క్రిటిక్స్ రాస్తూ ఉంటారు. ఆ రాసినటువంటి వాటిని చదవాలి. దాంట్లో వాళ్ళు ఏం చేస్తారు, టు అండ్ ఫ్రో లేదా ఫార్ అండ్ అగెన్స్ట్
రెండు కూడా రాస్తూ ఉంటారు. రాసిన దాన్ని చదువుకొని నువ్వు నోట్స్లో మళ్ళీ రాసుకో. ఇదిగో పలానా అంశం మీద ఇలా అభిప్రాయపడ్డాడు ఎన్ రామ్, హిందూ ఆయన, ఇంకొక ఆయన ఇలా విభేదించాడు. ఈ టీవీ ఛానల్స్లో కూడా ఈ మధ్యకాలంలో బాగా డిబేట్లు జరుగుతున్నాయి, అవి కూడా చూసుకోండి. తర్వాత ఆకాశవాణిలో స్పాట్ లైట్ అని వస్తుంది. 9:15 ప్రతిరోజు వార్తలు అయిపోగానే ఒక అంశం మీద, ఆ రోజు జరిగినటువంటి ప్రధానమైనటువంటి అంశం మీద ఒక విశ్లేషణ జరుగుతుంది. ఒక సీనియర్ జర్నలిస్టు దాని గురించి మాట్లాడతాడు. ఫర్ ఎగ్జాంపుల్, మనకు G20 దేశాలకు మనం ఈ సంవత్సరం అధ్యక్షత వహిస్తున్నాం. అది రాక వచ్చినటువంటి అదృష్టం. ఏమిటి అసలు G20? ఈ G20లో ఎలాంటివి తీసుకుంటారు? మన భారతదేశానికి ఇలాంటి అవకాశం ఎప్పుడు వచ్చింది? ఇంతకుముందు ఇందిరాగాంధీ ఉన్నప్పుడు కొన్ని నాన్ ఆన్లైన్ మీట్స్ అవి జరిగాయి. ఇలా పోల్చుకుంటూ వెళ్ళిపోవాలి. పాత ప్రభుత్వాలు, ఇప్పటి ప్రభుత్వము, మనకు వచ్చినటువంటి అవకాశాలు, వీటన్నిటినీ గురించినటువంటి ఒక క్షుణ్ణమైనటువంటి అవగాహన నీ మనసులో ఉండాలి. కరెంట్ అఫైర్స్ చదవాలి. కరెంట్ అఫైర్స్కి సంబంధించి చాలా బుక్స్ కూడా వచ్చాయి. ఆ బుక్స్ కూడా చదువుకుంటూ వెళ్ళాలి. వీటన్నిటికన్నా ముఖ్యంగా మనం పరీక్షా హాల్లోకి వెళ్ళేదానికి ముందు, ఇంటర్వ్యూ బోర్డుకి వెళ్ళేదానికి ముందు కూడా జాతీయ వార్తలు వస్తాయి. ఆ జాతీయ వార్తల్లో ఏమిటి ప్రధానంగా జరుగుతున్నది? మామూలుగా ఆప్ పార్టీ వచ్చింది, లేదా వెస్ట్ బెంగాల్లో ఎలక్షన్స్ జరిగాయి, గుజరాత్లో ఎలక్షన్స్ జరిగాయి, హిమాచల్ ప్రదేశ్లో ఎలక్షన్స్ జరిగాయి, ఎక్కడ ఎవరు గెలిచారు, ఏ పార్టీ లీడ్లో ఉంది, ప్రజలకు ఎంత శాతం ఓటర్లు ఆ పార్టీకి ఓట్లు వేశారు, ఆ ఓట్ల శాతం తక్కువైనా ఎక్కువైనా మిగిలిన వాళ్ళకి ఎందుకు ప్రభుత్వం చేజిక్కించుకునే అవకాశం లభించింది. ఇలా ఒక అనాలిసిస్ చేస్తారు కొన్ని పత్రికలు. ఆ పత్రికలు చేసినటువంటి అనాలిసిస్, లేదా రేడియో అనాలిసిస్, ఛానల్స్లో చేసినటువంటి అనాలిసిస్, వీటన్నిటి మీద నీకు ఒక అవగాహన ఉండాలి, ఒక దృష్టి ఉండాలి దాని మీద చూసేటువంటిది. తర్వాత ప్రాంతీయ పార్టీలు, నేషనల్ పార్టీసు, వీటి యొక్క ప్రాధాన్యం ఏమిటి? మనకు 1977 వరకు కూడా కాంగ్రెస్ పార్టీని పరిపాలిస్తూ వచ్చింది. 77 వచ్చిన తర్వాత జనతా పార్టీ వచ్చింది. ఆ జనతా పార్టీ వచ్చిన తర్వాత సంకీర్ణ ప్రభుత్వాలు రావటం మొదలుపెట్టాయి. ఆ సంకీర్ణ ప్రభుత్వాల నుంచి రకరకాల పార్టీలు వచ్చాయి. మళ్ళీ 2004 నుంచి 14 వరకు కాంగ్రెస్ పార్టీ ఉన్నది. 2014లో బీజేపీ వచ్చింది. వీటన్నిటికి వెనక ఏమిటి నేపథ్యం? ఈ రాజకీయమైనటువంటి వాతావరణాన్ని సాంఘిక వాతావరణంతో మనం పోల్చుకోవాలి. ఎందుకు సమాజంలో ఎందుకు ఈ విధమైనటువంటి మార్పు వచ్చింది? ఒక్కసారిగా ఒక్కొక్కరు ఎందుకు పార్టీల నుంచి మారి ఇంకొక పార్టీలోకి చేరుతున్నారు? ఇలాంటి విశ్లేషణను నీకు మొదటి నుంచి కూడా ఒక ఇన్బిల్ట్ మెకానిజం లాగా దాన్ని తయారు చేసుకోవాలి. మన సంస్కృతి సంప్రదాయాల గురించి తెలుసుకోవాలి. మనకు ఇండియన్ కల్చర్ అంటే ఏమిటి, మన సంప్రదాయాల్లో ఉండేటువంటి ముఖ్యమైనటువంటి విశేషాలు ఏమిటి, ఈ విషయం తెలియాలి. వీటన్నిటికీ మించిన తర్వాత కొన్ని ప్రశ్నలు వేస్తారు అని మీరు ముందుగానే ఊహించుకొని, ఆ ఊహించుకున్నటువంటి ప్రశ్నలకు ఇలా సమాధానం చెప్తే బాగుంటుంది అని కూడా మీరు తయారు చేసుకోవచ్చు. ఇదమ్మా ప్రిపరేషను. ఈ ఇంటర్వ్యూస్కి మీరు ఇప్పుడు ఇంత ప్రాసెస్ చెప్పారు కదా సార్, ఇది మామూలుగా వాళ్ళందరూ వాళ్ళు చేసుకునే, కానీ వీటన్నిటికీ చెప్పడానికి కోచింగ్ సెంటర్స్ లాగానే ఉంటాయి సార్? ఈ మధ్యకాలంలో ఢిల్లీలోను, హైదరాబాద్లోను, ఇతర ప్రాంతాల్లో కూడా ఇంటర్వ్యూ దాకా వచ్చారు అంటే వాళ్ళు మెరికల్ లాంటి వాళ్ళు. ఇంచుమించు వాళ్ళు మామూలుగా మన పాములు నిచ్చిన దీంట్లో ల్యాడర్ ఉన్నది, స్నేక్ అండ్ ల్యాడర్, దాంట్లో వీడు బాగా ల్యాడర్ దాకా పైకి వెళ్ళిపోయాడు. కాబట్టి వీడిని పట్టుకుంటారు. ఈ పట్టుకొని వీడికి కోచింగ్ ఇవ్వడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అంటే ఏ విధంగా ఇంటర్వ్యూ పెర్ఫార్మెన్స్ చేయొచ్చు, ఇంటర్వ్యూలో ఎలాంటి ఉంటాయి, 1 నెల 2 నెలలు, ఇంతకన్నా ఎక్కువ వ్యవధి ఉండదు. ఇప్పుడు మొన్ననే రిజల్ట్స్ వచ్చాయి, ఒక 15-20 రోజుల క్రితం. ఇంకో 15 రోజుల్లో ఇంటర్వ్యూలు మొదలవుతాయి. ఆ ఇంటర్వ్యూలు దాదాపు 1 నెల రోజుల పాటు జరుగుతాయి. 10 మంది బోర్డు ఉంటాయి, 10 బోర్డులు ఉంటాయి. ఆ 10 బోర్డుల్లో ఓ 10 మంది రోజుకు ఇంటర్వ్యూలు, దాదాపు 30 రోజుల పాటు ఇంటర్వ్యూలు కొనసాగుతూ ఉంటాయి. అందువల్ల ఈ 10 రోజుల్లో లేదా నెల రోజుల్లో మనం ఎక్కడైనా ఒక చోటుకి వెళితే వాళ్ళు చెప్పేటువంటి మ్యాటర్ మనకు కొంత ఇన్బిల్ట్గా వాళ్ళు తయారు చేసి ఇస్తారు. అంటే దాని మీద రీసెర్చ్ చేసినటువంటి వాళ్ళు కానీ వాళ్ళు. అందువల్ల మీకున్నటువంటి వసతుల్లో అవసరమైతేనే కోచింగ్ సెంటర్స్కి వెళ్ళాలి, అంతని ప్రత్యేకంగా కోచింగ్ సెంటర్స్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. వీటన్నిటికన్నా ముఖ్యంగా మాక్ ఇంటర్వ్యూస్ చేస్తున్నారు, అది ఫ్రీగానే చేస్తున్నారు. ఆ ప్రతి సెంటర్ కూడా ఇప్పుడు ఇంచుమించు ప్రతి కోచింగ్ సెంటర్ కూడా ఈ మాక్ ఇంటర్వ్యూస్ చేస్తున్నారు. ఈ మాక్ ఇంటర్వ్యూస్కు 1-2 సెంటర్లకు కూడా వెళ్ళే వాళ్ళు ఉన్నారు. అంటే ఏ దగ్గరికి వెళ్తారు, బి దగ్గరికి వెళ్తారు, సి దగ్గరికి వెళ్తారు, ఫ్రీ కాబట్టి. కొన్ని సెంటర్ వాళ్ళు డబ్బు ఛార్జ్ చేసేటువంటి కూడా ఉన్నాయి ఢిల్లీలో. దీనివల్ల ఇతనికి ఒక అవగాహన వస్తుంది. ఇంచుమించు అతను వీడియో తీసి అతను చూసి మళ్ళీ ఆ వీడియో అతనికి ఇస్తారు, క్లిప్పింగ్ ఇచ్చి అతను రెక్టిఫై చేసుకోవచ్చు. అతనికి ఉండేటువంటి మేనరిజమ్స్ కానీ ఇవి కూడా అది అతనికి ఒక ధైర్యాన్ని కలిగిస్తుంది. అందువల్ల ఈ మాక్ ఇంటర్వ్యూస్ కూడా అటెండ్ కావాలి. ఓకే
సార్ ఇప్పుడు ప్రిలిమ్స్ మెయిన్స్ రాసాము అంటే అక్కడి వరకు ఒక కైండ్ ఆఫ్ ధైర్యం, కానీ ఇంటర్వ్యూ ఫేస్ చేయడం అంటే అది చాలా భయంగా ఉంటుంది సార్. ఎందుకంటే అది మన నాలెడ్జ్తో పాటు మన ఎటికెట్స్, మన బిహేవియర్ కూడా చాలా కౌంట్ అవుతుంది కదా సార్. సో వాటికి ఎక్కువ భయపడుతుంటారు కదా, ఆ భయాన్ని ఎలా పోగొట్టాలి సార్? ఇది చిన్న ఉదాహరణ చెప్పాలంటే చాలామందికి పెళ్ళి అంటే భయం. పెళ్ళి చెడిపోతుందని ఎందుకు అనుకోవాలి, నువ్వు సుఖంగానే ఉంటావని అనుకోవాలి. అట్లానే ఈ ఇంటర్వ్యూ కూడా నువ్వు భయపడాల్సినంత అవసరమేం లేదు. వాళ్ళు నిన్నేదో భయభ్రాంతులను చేసి మెస్మరైజ్ చేసేసి నేను భయపెట్టి బయటికి పంపించాలని ప్రయత్నం చేయరు. చాలా హ్యాపీగా ఫ్యామిలీ అట్మాస్ఫియర్లో ఉన్నట్టుగా వాళ్ళు నేను ప్రశ్నలు వేస్తూ ఉంటారు. కాబట్టి నీకు ఉన్నటువంటి ఇన్హిబిషన్స్ కానీ భయ ఆందోళనలు కానీ నువ్వు పక్కన పెట్టేసి నేను సెలెక్ట్ అవుతున్నాను, నేను ఫలానా చోట కలెక్టర్గా పనిచేయబోతున్నాను అని ఒక విశ్వాసం, ఆత్మవిశ్వాసం అనేది ముఖ్యం. పర్సనాలిటీ డెవలప్మెంట్లో కూడా మన వాళ్ళు చెప్పేది అదే, నువ్వు బాగా ఉద్ధరేది ఉద్ధరాత్మానం అని అంటాడు భగవద్గీతలో. ఆ విధంగా నువ్వు నిన్ను ఉద్ధరించుకోవాలంటే నీ అంతటా నీకు కాన్ఫిడెన్స్ లెవెల్ బిల్డప్ చేసుకోవాలి. నేను దీన్ని తప్పనిసరిగా మెయిన్స్ దాకా అయిపోయి ఇంటర్వ్యూకి వచ్చాను, నేను భగవంతుడి సహాయం ఉంటే తప్పకుండా సెలెక్ట్ అవుతాను అనే ధైర్యంతో ఉండాలి. కొంచెం చిన్నపాటి భయం అనేది ప్రతి ఒక్కళ్ళలో ఉంటుంది. చాలామంది సీనియర్ ఆఫీసర్లు కూడా ఇంటర్వ్యూలకు వెళుతుంటారు, వాళ్ళకు కూడా భయం ఉంటుంది. అందువల్ల భయపడాల్సిన అవసరం లేదు, జాగ్రత్తగా ఉండాలి. దానికి కావలసినటువంటి తర్ఫీదు మనం ముందే మనసులో ఆలోచించుకొని ఏ విధమైనటువంటి ఆందోళన లేకుండా ఉంటే చాలు. ఓకే, ఇంటర్వ్యూకి తను ఎలా పర్ఫామ్ చేసుకోవాలి, ఇంటర్వ్యూలో తన పర్ఫార్మెన్స్ ఎలా ఉండాలి అన్న దాని గురించి కొంచెం సార్. ఇది ఏమిటంటే ఇది సామాన్యంగా చెప్పడం సులభం, చేయటం కష్టం అన్నట్టుగా ఈ ఇంటర్వ్యూ బోర్డు అనేది ఒక జూదం లాంటిది అనుకుందాం. పోనీ జూదం అంటే జూదం కాదు, కానీ చాయిస్, లక్. అదే ఇంటర్వ్యూ బోర్డు మెంబర్ని ఇటువైపు కూర్చోబెట్టినా కూడా నువ్వు అడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పలేడు. కాబట్టి రివర్స్ రోల్ అయినా కూడా మనము దాని గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. చెప్పేవాడికి అడిగేవాడికి చెప్పేవాడు లోకం అని సామెత కూడా ఉన్నది. వాళ్ళు అడుగుతున్నారు, మనం చెప్పాలి, మన ధర్మం కాబట్టి మనం సిద్ధంగా ఉండాలి. ఈ ఇంటర్వ్యూ పెర్ఫార్మెన్స్ ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే, నన్ను చాలామంది ప్రశ్నలు అడుగుతూ ఉంటారు, సార్ నాకు 10 గంటలకు వచ్చింది ఇంటర్వ్యూ ఒకనొక రోజు, ఫస్ట్ ఇంటర్వ్యూ నాదే, అదేమైనా కష్టంగా ఉంటుందా? ఎందుకంటే నేను పోగానే నా మీద వాళ్ళు ఒక్కసారిగా పులులు సింహం మన మేకను పట్టుకున్నట్టుగా ఉంటారా? అదేం లేదు, అంతగా భయపడాల్సినటువంటి అవసరం లేదు అని చెప్తూ ఉంటాను. ఇంకొకళ్ళు అడుగుతారు, సార్ నాకు సాయంత్రం 4 గంటలకు వచ్చింది సార్, చెప్పని వాడిని నేను బాగా అలసిపోయి ఉంటారు కదా వాళ్ళు మరి నా గురించి చూసి ఊరికి ఏదో ఫోన్లు ఏదో వచ్చాడని చెప్పి 20 నిమిషాల్లో పంపించేస్తారా అంటే ఏముండదు. వాళ్ళు అందరికీ సీరియస్, ఫస్ట్ వాడు ఎట్లనో చివరి వాడు కూడా అట్లనే ఫస్ట్ డే ఫస్ట్ ఇంటర్వ్యూ ఎట్లనో లాస్ట్ ఇంటర్వ్యూ కూడా ఇంటర్వ్యూ చేసేవాడు కూడా అంతే. కాబట్టి వాళ్ళకి ఆ తరతమ భేదాలు కానీ తారతమ్యం కానీ ఏమి ఉండదు. అయితే ఒక చిన్న 0.1% లాస్ట్ చివరి ఉండేటువంటి వాళ్ళు విసిగిపోయి ఉంటారు. పొద్దు నుంచి 10 మందికి ఇంటర్వ్యూలు చేశారు, అంత మాత్రం చేత నిన్ను తక్కువగా చేయటం కానీ అదే ఉండదు. ముఖ్యంగా నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నువ్వు వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాలి. ఒక కులవాడు అడిగాడు నన్ను, సార్ నాకు 12 గంటలకు వచ్చింది ఇంటర్వ్యూ, నేను గుడ్ మార్నింగ్ అనాలనా, గుడ్ ఆఫ్టర్నూన్ అనాలనా, గుడ్ ఈవినింగ్ అనాలనా అన్నాడు. నేను అన్నాను, ఏమనక్కర్లేదు, నమస్కారం అను. ఉత్తమం కదా దానికి. అప్పుడు ఏమైంది, 12:05కు నువ్వు లోపలికి ఎంటర్ అవుతున్నావు, గుడ్ ఆఫ్టర్నూన్ అంటావా, గుడ్ ఈవినింగ్, ఇవన్నీ ఎందుకు? నమస్కారం అంటే మన హిందూ సంప్రదాయంలో అది ముఖ్యమే కాబట్టి ఆ విధంగా నువ్వు లోపలికి ప్రవేశించు. ఈ డ్రెస్ కోడ్ కూడా చాలా ముఖ్యం. ఈ డ్రెస్ కోడ్ చాలామంది కోట్లు వేసుకుంటారు. నీకు అలవాటు లేక కానీ కోట్ లేకపోతే పర్వాలేదు, నువ్వేదో హైర్ చేసి ఇది చాలా బిగుసుకుపోయి నువ్వేదో మామూలుగా ఇబ్బంది పడేదానికన్నా కూడా డ్రెస్ కోడ్లో నీకు అనుకూలంగా ఉన్నది మంచిది. అయితే కోట్ వేసుకుంటే కొంచెం దానికి విలువ వస్తుంది. ఎందుకని మామూలుగా వస్త్రం గురించి వస్త్రేణ వాచా వపుష అన్నారు. మనిషిని ఎట్లా విలువ కడతారంటే వస్త్రం చేత, వాచ వాక్కుల చేత, వపుష శరీరం చేత. శరీరం భగవంతుడు ఇచ్చారు, దాన్ని మనం ఇంప్రూవ్ చేసుకునేది వీలు పడదు. గుడ్డలు నీట్గా వేసుకోవచ్చు వస్త్రం. అందువల్ల నువ్వు కోటు బూటు వేసుకుంటే ఒక హుందా వస్తుంది, ఒక టై కట్టుకుంటావు, దాని వెళ్ళేటప్పుడు ఒక ఆఫీసర్ లాగా నువ్వు ఎంటర్ అవుతావు, నమస్కారం పెడతావు, చైర్మన్ గారికి ముందుగా విష్ చేసి, మిగిలిన వాళ్ళు ఆడవాళ్ళు ఉంటే నమస్తే మేడం,
లేదా గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ మేడం అని చెప్పి నీ సీటులో నువ్వు కుర్చీలో కూర్చునేటప్పుడు కూడా పెద్దగా శబ్దం చేయకుండా దాని కుర్చీ వెనక్కి ముందుకు లాగి వాడి టేబుల్ మీద చేతులు పెట్టి ఇట్లా కాకుండా మేనరిజమ్స్ కూడా చాలా ముఖ్యం. అంటే సింప్లిసిటీ ఎంత అవసరమో ఒబీడియన్స్ కూడా అంత అవసరం. నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళనందరినీ కూడా ఇంప్రెస్ చేయాలి. ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ది బెస్ట్ ఇంప్రెషన్ అన్నారు. మనం చూడగానే పెళ్లి కూతురుని కూడా అంతే కదా, చూడగానే ఈ అమ్మాయి బాగున్నది అని అనుకుంటాం. ఇక అంతే, దాంతో మనకు ఒక వరుస ప్రారంభం అవుతుంది. ఆ విధంగానే ఈ కుర్రవాడిని చూడగానే ఆ చైర్మన్ మురళి వచ్చి కూర్చో అంటాడు. కూర్చున్న తర్వాత అతను మామూలుగా ప్రశ్నలు అడుగుతాడు. అడిగిన తర్వాత యూ ఫీల్ కంఫర్టబుల్. ఆ చైర్మన్ నిన్ను కంఫర్టబుల్గా ఉండేదానికి కావాల్సినటువంటి ప్రశ్నలే వేస్తాడు. ఆ తర్వాత నువ్వు లోపలికి వెళ్ళిన తర్వాత నువ్వు మామూలుగా సమాధానం చెప్పడం ఎలా ఉంటుంది అనేది కూడా ఒకటి అనుకుందాం మనం. ఈ సమాధానాలు వీలైనంత వరకు క్లుప్తంగా ఉండాలి. ఆ చెప్పినది కూడా నువ్వు భావగర్భితంగా ఉండేటట్టుగా చెప్పాలి. అంటే బాగా లోడెడ్ విత్ ఇన్ఫర్మేషన్. నువ్వు 15 వాక్యాలు చెప్పావనుకో, ఈ 15 వాక్యాల్లో కూడా రిపిటేషన్ ఉండకూడదు. నువ్వు చెప్పిందే చెప్పి భారతదేశం వ్యవసాయ దేశం, 80% మంది భారతదేశంలో పౌరులందరూ కూడా వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు. వ్యవసాయం అంటే మన దేశం ఈ మొత్తం వ్యవసాయంతోనే సరిపోయే. నువ్వు చెప్పదలుచుకుంది ఏదో చెప్పాలి కదా. ఆ విధంగా రిపిటేషన్ లేకుండా నువ్వు చెప్పదలుచుకున్న ఇన్ఫర్మేషన్ టక లోడ్ చేసి చెప్పగలిగితే ఆ ప్రశ్నకు వాడు బాగా ఇంప్రెస్ అవుతారు. ఇంకొకటి ఏమిటి అంటే నువ్వు చెప్పదలుచుకున్న లాంగ్వేజ్ అది కూడా ముఖ్యం. నువ్వు ఇంగ్లీష్లో చెప్పొచ్చు, తెలుగులో కూడా చెప్పొచ్చు. ఆ తెలుగు గురించి మనం మళ్ళీ అనుకుందాము. సార్ అది మిక్స్డ్ లాంగ్వేజ్ వాడకూడదా సార్? వాడచ్చు, తప్పేం లేదు. కేవలం ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్ మాట్లాడుతూ తెలుగు వాడకూడదు. తెలుగు మాట్లాడుతూ ఇంగ్లీష్ వాడచ్చు, కానీ నువ్వు ఇంగ్లీష్లో ఫ్లోగా చెప్పుకుంటూ పోయి కాసేపు ఇంగ్లీషు, కాసేపు హిందీ, కాసేపు తెలుగు, అవతల మరాఠీ ఇన్ని చెప్తే వాళ్ళకి అర్థం కాదు. అందువల్ల నువ్వు ఏదో ఒకటి. తర్వాత నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. బెరుకు, భయం అనేది నువ్వు వదిలిపెట్టి ఆ కుర్చీలో కూర్చోగానే నువ్వు ఎవరైనా ఆఫీసర్. అందువల్ల నువ్వు వాళ్ళకు కొంచెం వినయంగా ఉండాలి. వినయంగా ఉన్నంత మాత్రం చేత భయపడిపోతూ వణుకుతూ చేతులతో కొంతమంది వణుకుతూ ఉంటాయి. ఆ వణుకేటువంటిది చెమటలు దుచ్చుకోవటం ఇవన్నీ కూడా అనవసరం. ఎందుకంటే నువ్వు అక్కడికి వెళ్ళావు, నువ్వు సమర్థుడు అనేటువంటి విషయాన్ని వాళ్ళు గుర్తించేటట్టుగా వాళ్ళ ముందు నువ్వు ప్రవర్తించాలి. కాబట్టి ఆ బెరుకు భయాన్ని వదిలిపెట్టి నువ్వు సమాధానాలు చెబుతూ ఉండాలి. ఇంకొకటి ఏంటంటే చాలామంది మామూలుగా ఎదురుగుండా చైర్మన్ కూర్చొని ఉంటాడు, ఆయన ప్రశ్న వేస్తాడు. ఆ తర్వాత పక్కన కూర్చునే బోర్డు మెంబర్ వేస్తాడు. అప్పుడు కూడా ఈ చైర్మన్ వైపు నువ్వు చూడకూడదు, అందరి వైపు చూస్తూ మాట్లాడాలి. మొత్తం 5 ఉంటారు బోర్డులో మెంబర్లు, 5 వైపు చూస్తూ సమాధానం చెప్తూ ఉండాలి. ఇట్లా చెప్తూ వాళ్ళు కొంచెం స్మైలింగ్ ఫేస్ మనం పెడతాం, వాళ్ళు పెడతారు. అంతా భయపడిపోయి ఏదో వికారంగా మనం ప్రవర్తించాల్సినటువంటి ప్రశ్న అడగని ఆ ప్యానెల్ మెంబర్స్ 5 ఎవరైనా ఉంటే వాళ్ళని కూడా చూస్తూనే చెప్పాలి కదా సార్. వాళ్ళు హోల్ ఇంటర్వ్యూలో వాళ్ళ క్వశ్చన్ అడగకపోయినా అడుగుతారు. అడగకుండా పోయే ప్రశ్నే లేదు, వాళ్ళు కూర్చునేది అడగటం. కాబట్టి చైర్మన్ ఏం చేస్తా అంటే మన పక్క మెంబర్ని అడుగుతాడు, అతను సజెస్ట్ చేస్తాడు. ఆ పక్క మెంబర్ మళ్ళీ చైర్మన్ పక్క ఆయన అడగమంటాడు. ఇద్దరు ఈ మధ్య ఇద్దరు, మొత్తం 5. ఒకళ్ళు సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ ఉంటారు, ఒక సీనియర్ ఆఫీసర్ ఉంటారు, సైకాలజీ మొదలైనటువంటి సంబంధించిన వాళ్ళు, పొలిటికల్ అనలిస్ట్ ఇట్లా ఉంటారు. వాళ్ళు ముందుగా అనుకుంటారు ఎవరెవరు ఎంతసేపు అడగాలి, ఎన్ని 5 నిమిషాలు, మొత్తం టోటల్ 30 to 40 minutes ఉంటుంది. ఈ 30 to 40 minutesలో ఒక 5 నిమిషాలు చైర్మన్ తీసుకొని మిగిలిన వాళ్ళకి వదిలేస్తాడు. చివరిలో చైర్మన్ సమప్ చేస్తాడు. ఇట్లా ఈ అనుకున్న దాంట్లో నువ్వు ఏమైనా ప్రశ్నలు ఉన్నా మళ్ళీ అతను 1-2 ప్రశ్నలు కూడా వేయొచ్చు. సబ్ క్వశ్చన్స్ కూడా వస్తాయి. నువ్వు చెప్పే సమాధానాన్ని బట్టి ఉంటుంది. నువ్వు సుదీర్ఘంగా చెప్పావు అనుకో, చాట భారతంలాగా చెప్పేసుకుంటూ పోతే నువ్వు ఎక్కడో చోట పప్పులో కాలు వేస్తావు. అందువల్ల దాన్ని పట్టుకుంటాడు అతను. పట్టుకొని ఇట్లా నువ్వు చెప్తున్నావు కదా, ఈ చెప్పిన దాంట్లో ఎంతవరకు సమర్థత ఉన్నది అని వాళ్ళు ఉపప్రశ్న వేసేదానికి అవకాశం ఉంది. అలా కాకుండా క్లుప్తంగా అవసరమైనంత వరకు ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇచ్చేటట్టుగా చెప్పగలిగి ఉండాలి. సార్ ఇది కంపల్సరీ 35 to 40 minutes ఉంటుందా సార్, లేకపోతే కొంచెం తక్కువ టైంలో కూడా బయట కంప్లీట్ చేసుకుని వచ్చిన సామాన్యంగా ఏముండదు, ఫిక్స్డ్ టైం 25 to 40 minutes ఈ మధ్యలో ఉంటుంది. నువ్వు బాగా ఇంప్రెసివ్గా చెప్తూ ఉంటే ఒక 5-10 నిమిషాలు ఎక్కువ రావచ్చు. నువ్వు మరీ డల్గా ఉంటే ఒక 5 నిమిషాలు 2 నిమిషాలు తక్కువ. అంత మాత్రం చేత 15 నిమిషాలతో నేను వెంటకి వెళ్ళిపోమని చెప్పడం కానీ అదేం ఉండదు. వీలైనంత వరకు వాళ్ళు నీలో నుంచి ఈ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఇంకొక ప్రశ్న, ఏదైనా తెలియని ప్రశ్న ఉంటే ఎలా చేయాలి? ఈ తెలియని ప్రశ్నకు సపోజ్ నీకు అది ఆ సబ్జెక్టు సపోజ్ సైన్స్ మీద అడిగాడు లేదా ఎకనామిక్స్ మీద అడిగాడు, నీకు దాని మీద పట్టు లేదు. ఎందుకు? నువ్వు బేసిక్ బ్యాక్గ్రౌండ్ ఐటీ వాడివి. ఈ ఐటీ వాడిని ఆ పొలిటికల్తో లేకపోతే ఇంకోటి అడిగితే సారీ సార్ అని చెప్పొచ్చు. అట్లని చెప్పి అడిగిన ప్రతి ప్రశ్నకు సారీ సార్ అని చెప్పి బయటకు రావడం పనికిరాదు.
లేదు నీకు ప్రశ్నకు సగం సమాధానం తెలుసు, హాఫ్ ది ఇన్ఫర్మేషన్ ఈజ్ విత్ యూ, సార్ ఐ హ్యావ్ దిస్ మచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, ఐ కైండ్లీ లిజన్ టు ఇట్ అని చెప్పి ఆ తెలిసిన విషయం చెప్పి సారీ సార్ అని చెప్పి చెప్పొచ్చు. లేదా ఆ అడిగిన ప్రశ్న నీకు సరిగా వినపడలేదు, అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే ఒక వైట్ పేపరు ఒక పెన్సిల్ ఇస్తారు అక్కడ, దాని మీద నువ్వు ఏదైనా పాయింట్స్ కావాలంటే జాట్ డౌన్ చేసుకోవచ్చు, జాట్ డౌన్ చేసుకొని వరుసగా నువ్వు సీక్వెన్స్లో చెప్పాలనుకుంటే చెప్పొచ్చు. ఈ ప్రశ్న అర్థం కాకపోతే లేదంటే అందులో ట్విస్ట్ కానీ లేకపోతే అసలు ప్రశ్న యొక్క ఏమిటి సరళైందో తెలియకపోతే సార్ కైండ్లీ రిపీట్ దిస్ క్వశ్చన్ అంటే వాళ్ళు ఏం అనుకోరు, ఆ క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేస్తారు, రిపీట్ చేసిన క్వశ్చన్ని నువ్వు అర్థం చేసుకొని చెప్పచ్చు. ఇంకొకటి ఈ చెప్పేటప్పుడు కూడా నో ఐడియాను లేకపోతే నాట్ ఏబుల్ టు ఆన్సర్ సార్ అని వినయంగా చెప్పాలి. ఐ హ్యావ్ నో ఆన్సర్ సార్ ఇట్లా కరెక్ట్గా చెప్పినట్టుగా అవ్వకపోదు. తెలియకపోతే తెలియదు అని చెప్పడం ఉత్తమం, అంతే తప్ప ఏదో బుకాయించి ఈ విషయం మీద నా అభిప్రాయం ఇది అని లేదా తెలియని విషయాన్ని తెలిసినట్టుగా నువ్వు వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేస్తే వాళ్ళకి అర్థమైపోతుంది. ఎందుకంటే వాళ్ళు మామూలుగా వైద్యుడు ఎట్లయితే నాడి పట్టుకొని మనిషి యొక్క తత్వాన్ని తెలుసుకుంటాడో అదేవిధంగా ఈ బోర్డు మెంబర్లు కూడా అర్థమైపోతుంది వీడు మనసులో నుంచి చెప్తున్నాడా లేక ఊరికే పైనుంచి చెప్తున్నాడా. ఉదాహరణకు మోడీ ప్రభుత్వం మీద నీ అభిప్రాయం ఏమిటి, ఓహో వీళ్ళు యూపీఎస్సీ అంటే గవర్నమెంట్ది కాబట్టి మోడీ ప్రభుత్వం గురించి బాగా చెప్పాలి అని చెప్పి నువ్వు ఏదో వాళ్ళని సమర్థించేటట్టుగా చెప్పడం కానీ అవసరం లేదు. దాంట్లో ఉండే లోపాలు లేదా దాంట్లో ఉన్నటువంటి గుణాలు ఇవి చెప్పగలిగి నువ్వు వాళ్ళని కన్విన్స్ చేయాలి. ఏది ఈ హిందుత్వాన్ని ఎక్కువగా వీళ్ళు ప్రోత్సహిస్తున్నారు అనే ఒక అపవాదం ఉంది అని నువ్వేం చెప్తున్నావు, ఇతరుల మీద ఆరోపణ చేసి చెప్తున్నావు, నువ్వుగా చెప్పటం లేదు. మోదీ ప్రభుత్వం హిందుత్వం గురించి అందరికీ ప్రచారం చేస్తున్నది అనే మాట చెప్పటం లేదు. ఇలా ఒక అపవాదం కూడా ఉంది, ఒక విమర్శ ఉంది అనే రకంలో నువ్వు దాన్ని ప్రజెంట్ చేయాలి. ఇంకొకటి మేనరిజమ్స్ ఉన్నాయి. ఏమిటి, నువ్వు చెప్పేదానికి ప్రతిదానికి ఏదో ఐ యామ్ ఆఫ్ ది ఒపీనియన్, ఐ ఫీల్ లైక్ దిస్ అని నువ్వు ఏదో పెద్ద మునగాడు పోయినట్టుగా నువ్వు ప్రతిదానికి వాక్యానికి యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఐ డోంట్ అగ్రీ విత్ యూ అని కూడా అనాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఆ అడిగిన ప్రశ్న నీకు ఇష్టం లేకపోతే లేదా ఆయన కావాలని కూడా నిన్ను రెచ్చగొట్టడానికి కూడా ఒక్కోసారి అడుగుతారు. అంటే నీలో ఉండేటువంటి మెటల్ ఎట్లాంటిదో తెలుసుకోవాలనే దానికి ఒక్కోసారి కొంచెం ట్రిక్కిష్ క్వశ్చన్స్ కూడా ఇస్తూ ఉంటారు. ఆ క్వశ్చన్కి నువ్వు కానీ అతనితో అగ్రీ కాకపోతే సార్ కైండ్లీ ఎక్స్క్యూజ్ మీ ఐ డిసగ్రీ విత్ యూ, దాంట్లో తప్పేం లేదు. ఇంకొకటి కొంతమందికి వెకిల్ నవ్వుతారు, అంటే సందర్భం లేకపోయినా వాడు ఏదో చిన్న జోక్ వేశాడు అనుకుందాం, వేరు సామాన్యంగా వీడు పెద్దగా నవ్వటం కానీ మొహం చిట్లించటం కానీ నోరు నాలుగు బయట పెడతారు చాలా అంటారు. అంటే పొరపాటు జరిగిపోయింది అనుకోండి ఇతని విషయంలో సార్ అంటారు. ఇట్లాంటి మేనరిజమ్స్ పనికరద్దు. ఒకవేళ ఆ ప్రశ్న నీకు ఇష్టం లేకపోతే సారీ దిస్ ఈజ్ నాట్ ది కరెక్ట్ పొజిషన్, ఐ ఫీల్ లైక్ దిస్ అని చెప్పటం. తర్వాత ఏదైనా ఒక మాట తడబడ్డారనుకోండి ఆ వాక్యం మళ్ళీ రిపీట్ చేయొచ్చు, తప్పేం లేదు. అంత మాత్రం చేత వాళ్ళు నిన్ను తక్కువగా భావించరు. నువ్వు తడబట్టం అనేది మనుష్య సహజం. అది ఏదైనా మనం ఒక వాక్యం చెబుతూ ఉంటే తొందరగా మాట్లాడేటప్పుడు ఒక్కోసారి తడబడవచ్చు. నీకు భాషలో పట్టుత్వం లేకపోవడం వల్ల ఒక్కోసారి ఆ సెంటెన్స్ ఫార్మేషన్ కూడా సరిగా రాకపోవచ్చు. అప్పుడు నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు. దిస్ ఈజ్ మై ఆన్సర్ సార్ అని చెప్పి యూ కెన్ రిపీట్ వాట్ ఎవర్ యూ హ్యావ్ ఆల్రెడీ టోల్డ్. ఇంకొకటి చాలామందికి ఏమిటంటే ఒక ప్రశ్న వేస్తారు, మన భారతదేశ ద్రవ్యోల్బణం గురించి నీ అభిప్రాయం ఏమిటి అని అడిగారు అనుకుందాం. వీడికి ఎక్కడో 10th క్లాస్ చదివిన పాఠం మొదలుకొని అప్పటి వరకు వచ్చినటువంటి విషయాల మీద సుదీర్ఘ ఉపన్యాసం ఇస్తాడు. అది అనవసరం. వాళ్ళు అడిగింది ఏమిటి, నీకు ద్రవ్యోల్బణం మీద నీ అభిప్రాయం ఏమిటి అంటే నీకు ఎంతవరకు అవగాహన ఉంది అని అడుగుతున్నారు తప్ప వాడేమంత పిచ్చి వెధవై అతనికి ఏమీ తెలియక అడిగిన వాడు కాదు. దీన్ని నువ్వు విశ్లేషించాలి. ఎందుకు వస్తున్నది ఈ ద్రవ్యోల్బణం అనేది, దానికి మూల కారణం ఏమిటి, ఈ రెపో రేట్ అందువల్ల వచ్చింది, ఆర్బీఐ ఎలా ప్రవర్తిస్తున్నది, బడ్జెట్ ఎలా ప్రవేశపెడుతున్నారు, ఇతర రాష్ట్రాలు ఎలా ఉన్నాయి, ఈ అన్ని విషయాలు ద్రవ్యోల్బణానికి దూరం కాకుండా మాట్లాడాలి. అంటే ద్రవ్యోల్బణానికి సంబంధించిన మాటలే చెప్పాలి. అది సుదీర్ఘ ఉపన్యాసం కాదు. అడిగిన ప్రశ్నకు బిట్ ఆన్సర్ అండ్ ఫిట్ క్వశ్చన్ అంటారు. ఫిట్ ఆన్సర్ అండ్ బిట్ క్వశ్చన్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. దీన్ని నువ్వు చెప్పగలిగి ఉంటే అప్పుడు తప్పనిసరిగా వాళ్ళు నిన్ను మెచ్చుకుంటారు. ఇంకొకటి, ఏదైనా ఒక విషయం చెప్పేటప్పుడు ప్రతిసారి ఐఎమ్ ఆఫ్ ది ఒపీనియన్, నీ ఒపీనియన్ వాళ్ళకి అవసరం లేదు. నిన్ను అడిగితే చెప్పు, నేను ఏదైనా ఒక విషయం మీద నీ అభిప్రాయం చెప్పు అని అడిగారు అనుకుందాం.
అడిగినప్పుడు అప్పుడు దిస్ ఈజ్ మై ఒపీనియన్ అనాల్సిందే తప్ప, లేదా ప్రతిదానికి కూడా ఐ ఆమ్ ఆఫ్ ది ఒపీనియన్, ఐ ఫీల్ లైక్ దిస్, ఇట్లాంటి సమాధానాలు చెప్పకూడదు. ఇంకొకటి, మీరు ఇంటర్వ్యూ బోర్డుని మీ వైపు తిప్పుకునే అవకాశం కూడా ఉంది. సార్, నాకు ఎడ్యుకేషన్ రంగంలో ఈ విధమైనటువంటి అనుభవం ఉంది, నాకు పలానా హాబీ ఉంది, లేదా నాకు పలానా రంగంలో ప్రవేశం ఉంది, నేను సామాజిక సేవ చేశాను, లేదా నేను నా ఎక్స్పర్టైజు ఎలక్ట్రానిక్స్లో ఉంది అని ఏదో ఒక రూపంలో నువ్వు కానీ సమాధానాలు చెప్పేటప్పుడు చెబితే అప్పుడు దానికి సంబంధించిన ప్రశ్న వాడు వేస్తాడు. కాబట్టి ఇంటర్వ్యూ బోర్డు నీ వైపు నువ్వు తిప్పుకుంటున్నావు. వాళ్ళంతటా వాళ్ళు అడిగే ప్రశ్నలు ఉంటాయి, కానీ నీలో ఉండేటువంటి తెలివితేటలు వాళ్ళు గమనించడం వల్ల నీ డ్రాఫ్ట్ అప్లికేషన్ ఉంటుందా వాళ్ళ దగ్గర, డిఏఎఫ్ అంటారు, డ్రాఫ్ట్ అప్లికేషన్ ఫామ్ 2 రకాలుగా ఫిలప్ చేస్తారు. మొదటిది ప్రిలిమ్స్ అప్పుడు ఒక డిఏఎఫ్ 1 అంటారు, రెండోది డిఏఎఫ్ 2. మెయిన్స్ పరీక్షకు వెళ్ళేటప్పుడు నీ డ్రాఫ్ట్ అప్లికేషన్ ఫామ్లో నీకు సంబంధించిన మొత్తం బయోడేటా ఉంటుంది. నీ జాతక చక్రం, మామూలుగా జ్యోతిష్కుడి దగ్గరికి పోతే నువ్వు డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ చెప్పగానే మొత్తం వాడు ఎట్టయితే చక్రం వేస్తారో అట్లా నువ్వు ఎక్కడ చదువుకున్నావు, ఏ కాలేజీలో చదువుకున్నావు, ఏ డిగ్రీలు చేసావు, మధ్యలో గ్యాప్ ఏమైనా వచ్చిందా ఉద్యోగానికి దీనికి సంబంధంగా, ఎన్నేళ్ల నుంచి నువ్వు ఈ పల్టీలు కొడుతున్నావు, 4వ సంవత్సరం 5వ సంవత్సరం ఈ ఇంటర్వ్యూలకు రావటం, ఇంటర్వ్యూ ఇంతకుముందు పోయిందా, మెయిన్స్లో ఎప్పుడు పోయింది, ఇక్కడ ఇతర ఉద్యోగాల్లో ఏమైనా చేసావా, హాబీలు ఏమిటి, ఇలా మొత్తం ఆ చార్ట్లో ఉంటుంది. 5 పేజీల డ్రాఫ్ట్ అప్లికేషన్ అది. దాన్ని అందరు మెంబర్ల దగ్గర ఉంటుంది. ఆ మెంబర్లు నువ్వు పలానా రాష్ట్రంలో వచ్చావా, పలాని తరగతుల్లో చదువుకున్నావు, ఇవన్నీ కూడా వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటుంది. కాబట్టి దానికి అలైడ్ క్వశ్చన్సే వేస్తారు వాళ్ళు. ఆ క్వశ్చన్స్కి నువ్వు తగినట్టుగా సమాధానం నువ్వు ముందుగా తయారైపోవాలి. ఎందుకంటే నీ జాతక చక్రం వాళ్ళ దగ్గర ఎట్లా ఉందో నీ దగ్గర కూడా ఉన్నది. నువ్వేం రాసావో, చాలామంది హాబీల గురించి విపరీతంగా రాస్తారు. నేను తోట పనులు చేస్తూ ఉంటాను, లేదా క్రికెట్ ఆడతాను, వీడు క్రికెట్ ఎన్నడూ ఆడుండడు చూసి ఉండాడు, అది పట్టుబడిపోతావు నువ్వు. అందులో నువ్వు రాసేటప్పుడు ఈ డిఏఎఫ్ చాలా జాగ్రత్తగా రాయాలి. కొంతమంది ఏమి తెలియక రాసే అనుసారం చెప్తారు చివరికి వచ్చేటప్పుడు, అప్పుడు నువ్వు పట్టుబడిపోతావు. బుక్ రీడింగ్ అంటాడు. ఏం బుక్స్ చదువుతావు నువ్వు తయారై ఉండాలి ముందరే. పలాని పుస్తకాలు నవలలు చదువుతాను, లేదా సైంటిఫిక్ ఫిక్షన్ చదువుతాను. ఇది నువ్వు రాసినప్పుడు వెంటనే ఇది గుర్తుపెట్టుకొని, నేను పలానా హాబీ రాశాను కాబట్టి ఈ హాబీ మీద నాకు కొంచెం తెలియాలి. క్రికెట్ అన్నా అనుకోండి, మొత్తం దేశవ్యాప్తంగా జరిగినటువంటి క్రికెట్ సంబంధించి ఎవరెవరు ఎన్ని రంగాల్లో బాగా పేరు తెచ్చుకున్నారు, ఎవరు దాంట్లో ఎన్ని గోల్స్ వేశారు, ఇలా కొంత ఇన్ఫర్మేషన్ సంపాదించాలి. ఫుట్బాల్ అంటే ఫుట్బాల్, లేదా నువ్వు గ్రామీణ క్రీడల మీద నీకు అభిరుచి ఉన్నదన్నావు, దాని మీద చెప్పాలి. ఏది రాసినా కూడా నువ్వు హాబీలు సైంటిఫిక్గా నీకు దాని మీద ఇన్ఫర్మేషన్ చెప్పడానికి సరిపోయేటటువంటి ఇన్ఫర్మేషన్ నీ దగ్గర ఉండాలి. తర్వాత ఏదైనా సమాధానం చెప్పుడు సమాధానంగా సార్ మేడం అంటూ వినయంగా మాట్లాడాలి. మనం ఎవరినైనా మనం మెప్పించుకోవాలంటే మనం అధికారి దగ్గరికి వెళ్తాం. వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు ఏదో మాట చెప్తుంటే సార్ అంటుంటారు. అంటే మామూలుగా ఈ ప్రైవేట్ సాఫ్ట్వేర్ కంపెనీలు వచ్చిన తర్వాత అదంతా పోయింది. పాత రోజుల్లో మా తరానికి వస్తే అధికారి చెప్తున్నాడంటే సార్ అంటే అతనికి గౌరవం, మనకు గౌరవం, అతను కూడా తనకి. అట్లానే నీ సమాధానాలు చెప్పేటప్పుడు కూడా నువ్వు వినయంగా వాళ్ళని సంబోధిస్తూ ఉండాలి. తర్వాత కొంతమందికి నోట్లోనే మాట్లాడుకుంటారు, ఆ ఎదుటి వాడికి వినపడదు. వాడికి గట్టిగా మాట్లాడమని చెప్తాడు కూడా పాపం చైర్మన్. స్పష్టమైన ఉచ్చారణ ఉండాలి. అంటే కొన్ని మాటలు మింగేయటం, కొన్ని పదాలు అర్థం కాకుండా వాడికి పోవటం, అట్లని చెప్పి నువ్వు గంభీరంగా ఏదో ఉపన్యాసం ఇచ్చినట్టు మైక్ దగ్గర పెట్టుకొని వాళ్ళతో మాట్లాడినట్టు కాకుండా నువ్వు కాన్వర్జేషన్ స్టైల్ ఉండాలి. మన ఇద్దరం మాట్లాడుకుంటున్నాం, ఇద్దరం సమానం అనే పద్ధతిలో ఉండాలి. ఇంకొకటి, ఈ విషయాలన్నీ కూడా నాకు తెలిసినా కూడా నేను మీ ముందు బాగా ప్రజెంట్ చేయగలిగిపోతున్నాను సార్ అని ఎక్కడో ఒక చోట నువ్వు మాటలు చెప్పి వాళ్ళకి మెప్పు పొందేదానికి ప్రయత్నం చేయొచ్చు. ఈ విధంగా ఇంటర్వ్యూ పెర్ఫార్మెన్స్లో నీ 25 నిమిషాల 30 నిమిషాల ప్రవర్తన మీద నీ భవిష్యత్ అంతా కూడా ఆధారపడి ఉంటుంది. అలానే నువ్వు బయటకు నిష్క్రమించేటప్పుడు కూడా ఆ కుర్చీ పెద్దగా శబ్దం చేసేటట్టు కానీ వాళ్ళందరికీ నమస్కారం పెట్టి థ్యాంక్ యూ సార్ అని చెప్పి కుర్చీ పక్కకు జరుపుకొని నువ్వు మళ్ళీ వెనక్కి నెమ్మదిగా వచ్చేసి తలుపు తీసుకొని రావాలి. ఈ విధమైనటువంటి పెర్ఫార్మెన్స్ వల్ల వాళ్లకు 275 మార్క్స్ ఇంటర్వ్యూకి వచ్చేవి. 1750 మార్కులు మెయిన్స్, ఇది 275, మొత్తం కలిపితే 20-25. ఈ 20-25 రాబోయేది ఇప్పుడు 20-22లో మనం ఉన్నాం. నువ్వు 20-25లో నువ్వు సెలెక్ట్ కావాలి అంటే దీనికి కావాల్సినటువంటి పెర్ఫార్మెన్స్ చాలా ముఖ్యం. ఈ పెర్ఫార్మెన్స్ అనేది నీలోనే ఉంది. నువ్వు దాన్ని జాగ్రత్తగా నీ పరిస్థితులకు అనుకూలంగా మలుచుకోవడం నీ చేతుల్లోనే ఉంది.
సార్ ఇంటర్వ్యూ నుండి బయటకు వచ్చేటప్పుడు కూడా ఎలా ఎంటర్ అయ్యారో, బయటకు వచ్చేటప్పుడు కూడా ఆ ఫార్మాట్ అనేది, ఆ ఎటికెట్స్ అనేవి మీరు అన్నట్టు చేరాలి అలాగే అలా కాకుండా థ్యాంక్ యూ చెప్పి రావాలి. చాలామంది ఏం చేస్తారంటే అయిపోయింది కదా అన్నట్టుగా వాడు తిరిగి వచ్చేస్తాడు. అక్కడ రిలీఫ్ ఫేస్ చూపించకూడదు, ఫస్ట్ నుంచి ఎప్పుడు లాస్ట్ వరకు ఒకేలా ఉండాలి. వెనక్కి వెళ్ళేటప్పుడు కూడా అందరికీ నమస్కారం చెప్పి ఐ టేక్ లీవ్స్ అని బయటకు వచ్చేసేయాలి. అది కూడా చాలా ప్రధానం. ఏ విధంగా అయితే నువ్వు ప్రవేశించావో అదే విధంగా నిష్క్రమించడం కూడా చాలా అవసరం. ఓకే సార్, ఇంటర్వ్యూలో అడిగే క్వశ్చన్స్ అది ర్యాండమ్గా ఎక్కడి నుంచైనా అడగచ్చు, కానీ మనం దానికి ఎలా ప్రిపేర్ అవ్వాలి సార్? మరి ముందుగా కొన్ని క్వశ్చన్స్ ఏమైనా అనుకోవచ్చు, అసలు ఆ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, ఎలా ప్రిపేర్ అవ్వాలి సార్? మనకు మామూలుగా మన పురాణాల్లో కూడా సూతుడు చౌనకాది మహాములకు ఇట్లా చెప్పాను, వాళ్ళు ఏదో ప్రశ్న వేస్తారు. అన్ని వ్రతాల్లోకి ఏ వ్రతం ఉత్తమం, లేదా పార్వతీదేవి శివుణ్ణి అడిగింది ఫలాని మంగళప్రదమైనటువంటి కళ్యాణం జరగాలి అంటే ఏం చేయాలని ప్రశ్న అడిగితే ఆయన సమాధానం చెప్తాడు. అదేవిధంగా ఇంటర్వ్యూ బోర్డులో కూడా మీరు ఏ విధమైన ప్రశ్నలు వస్తాయో ఎవరు చెప్పలేరు. అది ఆ టైంని బట్టి ఉండొచ్చు, ఆ కాలాన్ని బట్టి ఉండొచ్చు, ఆ సీజన్ని బట్టి ఉండొచ్చు. ఇది మామూలుగా ఏ సీజన్లో జరుగుతుందంటే జనవరి, ఫిబ్రవరి, మార్చిలో జరుగుతాయి. అంటే బడ్జెట్ సీజన్ మామూలుగా మనం ఆర్థిక రంగంలో కానీ అనుకుంటే. రెండోది కొత్త సంవత్సరంలోకి వస్తూ ఉన్నాం. ఆ గత సంవత్సరంలో జరిగినటువంటి కార్యక్రమాలు, గత సంవత్సరంలో జరిగిన రాజకీయ, సాంఘిక, సామాజిక విశ్లేషణలు ఇవన్నీ కూడా నీకు తెలిసి ఉండాలి. వాటి మీద ప్రశ్న రావచ్చు. అసలు ఫస్ట్ స్టార్టింగ్ ఎలా మొదలు పెడతారంటే నీ పేరుతో మొదలు పెడతారు. నువ్వు సపోజ్ వేణుగోపాల్ అని చెప్పారనుకోండి, వాడు మీన్ బై వేణుగోపాల్ అంటే ఈ వేణుగోపాల్ అనేది కృష్ణుడికో విష్ణువుకో పేరు. ఇది వేణువు చేతిలో పట్టుకొని ఉంటాడు కాబట్టి గోపాలుడు కాబట్టి ఇట్లా ఆ పేరు మీద కొన్ని ప్రశ్నలు వేసేటువంటి అవకాశం కూడా ఉంది. సర్నేమ్స్ మీద కూడా ఒక్కోసారి అడుగుతూ ఉంటారు. చైర్మన్ ముందు ఏం చేస్తా అంటే నిన్ను కంఫర్టబుల్గా ఉండే పరిస్థితి చూస్తాడు. ప్లీజ్ గోపీనాథ్ ప్లీజ్ సిట్ డౌన్. కూర్చున్న తర్వాత డిఏఎఫ్ చదువుతూ యూ కమ్ ఫ్రమ్ నెల్లూరు, వాట్ ఈస్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ నెల్లూరు అంటాడు. అనేటప్పుడు నెల్లూరు అనగానే నీకు మొత్తం ఒళ్ళంతా పులకరించిపోతుంది. మా ఊరు గురించి అడుగుతున్నాడు, అబ్బో నువ్వు మొరగాడు అనుకొని ఆ నెల్లూరు గురించి 4 మాటలు చెప్తావు. ఇది ఎందుకు అడుగుతున్నాడు ఆయనకి తెలియక కాదు. నెల్లూరు గురించి, నెల్లూరు అనగానే బెదవాడ గోపాలరెడ్డి గారు ఉన్నారు, వెంకయ్య నాయుడు గారు ఉన్నారు, బెదవాడ పాపిరెడ్డి గారు ఉన్నారు, రాజకీయ స్వాతంత్రం వచ్చినటువంటి పొట్టి శ్రీరాములు నెల్లూరు. ఇలా నువ్వు చెప్పటం మొదలు పెడితే వాళ్ళకి ఇంప్రెసివ్గా ఉంటుంది. ఎందుకంటే నీకు తెలుసు రాజకీయ వాతావరణం తెలుసు, సామాజిక వాతావరణం తెలుసు. గాంధీ వచ్చిపోయాడు నెల్లూరు, పల్లిపాడులో గాంధీ ఆశ్రమం ఉన్నది, పినాకిని నది ప్రవహిస్తున్నది, రంగనాథ, ఇట్లా నువ్వు చెప్పుకుంటూ వెళ్ళావంటే వాళ్ళు ఇంప్రెస్ అవుతారు. అంటే నీకు నీ ఊరు గురించి ముందు తెలియాలి. చాలామందికి తెలియదు నీ ఊరు గురించి కానీ మీ రాష్ట్రం గురించి కానీ. రెండో ప్రశ్న రాష్ట్రం గురించి అడుగుతారు. మామూలుగా ఆంధ్రప్రదేశ్, బీహారు, మరొక రాష్ట్రం, ఏదో ఒక రాష్ట్రం ఉంటుంది కదా, ఆ రాష్ట్రం గురించినటువంటి ప్రశ్నలను కూడా చైర్మన్ అడిగేసి పక్కకు పంపిస్తారు. మామూలుగా రెండో అతను నీ విద్యార్హతలకు సంబంధించిన ప్రశ్నలు వేస్తాడు. నువ్వు బీటెక్, ఆ బీటెక్లో నీ పలానా కంప్యూటర్ సైన్సో లేకపోతే ఎలక్ట్రానిక్సో మెకానికల్లో సివిల్లో ఇంకొకటో ఉంటుంది కదా, దానికి సంబంధించినటువంటి నీ అవగాహన ఎంత ఉన్నది అనే దానికోసరంగా ప్రయత్నం చేస్తారు. లేదా నువ్వు 2-3 డిగ్రీలు చేసి ఉంటావు, ఆ 2-3 డిగ్రీలకు అవకాశం ఎందుకు వచ్చింది. ఎంఏ చేస్తాడు, ఎంఏ చేసిన తర్వాత బిఎల్ చేస్తాడు. లాయర్స్ కూడా చాలామంది ఈ ఇంటర్వ్యూలకు వెళుతూ ఉంటారు. ఎంఏ చేసిన తర్వాత పిహెచ్డి చేస్తాడు. ఇలా ఆ సబ్జెక్టు ఓరియంటెడ్గా నువ్వు చదువుకున్న కాలేజీ గురించి అడుగుతారు. ఒక్కోసారి ఆంధ్ర యూనివర్సిటీ అనుకుందాం. ఆంధ్ర యూనివర్సిటీ ఎందుకు పేరు? అయ్యా ఆంధ్ర యూనివర్సిటీ చాలా చిరకాలంగా ఉండేటువంటి యూనివర్సిటీ. కట్టమంచి రామలింగారెడ్డి అంటే వాడు పనిచేశాడు, సర్వేపల్లి రాధాకృష్ణన్ అక్కడ పనిచేశాడు. ఆయన తర్వాత దేశానికి ఉపరాష్ట్రపతి, రాష్ట్రపతి అయ్యాడు. అక్కడ ప్రతి సంవత్సరం కూడా కనీసం 2 ఐఏఎస్ ఆఫీసర్లు అవుతూ ఉంటారు. ఆంధ్ర విశ్వకళా పరిషత్ అనే పేరుతో అటు సంగీతానికి, సాహిత్యానికి, నాటక రంగానికి వీటన్నిటికీ సంబంధించినటువంటి ప్రసిద్ధి పొందినటువంటి ప్రదేశం విశాఖపట్నం. దాని కేంద్రం సముద్ర తీరంలో ఉంది. అక్కడ వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా సూర్య భగవంతం మొదలైనటువంటి వాళ్ళు అక్కడ చదువుకున్నారు, ఉద్యోగాలు చేశారు. మల్లంపల్లి సోమశేఖర శర్మ లాంటి వాళ్ళు ప్రసిద్ధ విమర్శకులు అక్కడ ఉన్నారు. పింగళి లక్ష్మీకాంతం గారు. ఇలా అక్కడ ఉన్న వాతావరణం, ఆ విశ్వవిద్యాలయం యొక్క పేరు ప్రతిష్టలు, ఆ విశ్వవిద్యాలయానికి దేశవ్యాప్తంగా ఎందుకు పేరు వచ్చిందో చెప్పగలిగిన రీతిలో నువ్వు ముందుగానే తయారు చేసుకొని ఉండొచ్చు. ఎందుకంటే నీకు తెలుసు పలానా చోట ఉన్నాము, పలానా చదువుకున్నాము అని చెప్తున్నాం కాబట్టి నువ్వు ఏ కాలేజీ గురించి చెప్పినా కూడా మద్రాసు యూనివర్సిటీ గురించి అడిగితే మద్రాసు యూనివర్సిటీ చదువుకొని ఉంటే దాని గురించి నువ్వు స్పష్టంగా అందరికీ తెలిసిన విషయాలు అయినప్పటికీ కూడా పొందిగ్గా చెప్పాలి. దాన్ని హైలైట్ చేస్తూ చెప్పాలి. ఆ హైలైట్ చేయటం వల్ల మనుషుల గురించి చెప్పవచ్చు, అక్కడ ఉండేటువంటి సంప్రదాయాల గురించి కూడా చెప్పవచ్చు. ఇది అయిపోయింగానే 3వ మెంబరు నీ ఎక్స్పీరియన్స్ మీద అడుగుతాడు. మామూలుగా ఐఏఎస్ ఇంటర్వ్యూకి పోయేటప్పటికి 2-3 సంవత్సరాలు
కాలం వ్యవధి వస్తుంది. బీటెక్ అయితే ఎక్కడో చోట కంపెనీలో పనిచేసి ఉండటము, ఏదో ఒక ప్రభుత్వ ఉద్యోగం చేసి ఉండటము ఉంటుంది కదా. ఆ ఉద్యోగానికి సంబంధించిన ప్రశ్నలు అడుగుతారు. సపోజ్ నువ్వు సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసావు, ఇన్ఫోసిస్లో ఎలా ఉన్నది, టీసీఎస్లో ఎలా ఉన్నది, మరి ఇటీవల కాలంలో మన వాళ్ళు అమెరికాకు వెళ్ళటానికి కొన్ని అవకాశాలు తగ్గుతూ ఉన్నాయి, కరోనా సమయంలో ఎలా ఉన్నది, అక్కడి ప్రభుత్వ ధోరణికి ప్రైవేటు ధోరణికి మధ్య అయినా తేడా ఉందా, అక్కడ ఎలా ప్రవర్తిస్తూ ఉంటారు, అక్కడ జీతాలు ఎక్కువ వస్తాయి కదా, మరి ఇక్కడికి ఎందుకు వస్తున్నావు నువ్వు. మామూలుగా కంప్యూటర్ రంగంలో పనిచేసే వాళ్ళకైతే లక్షలతో జీతాలు మొదలవుతాయి. ఇక్కడ కలెక్టర్ అన్నా కూడా ₹1,00,000 రావడానికి 2-3 ఏళ్ళు పడుతుంది. మరి ఎందుకు వస్తున్నావు ఈ ఉద్యోగానికి అని కూడా అడుగుతారు. ఈ ప్రశ్నలన్నిటికీ నువ్వు మెంటల్గా ముందే ప్రిపేర్ అయి ఉండాలి. నీకు తెలుసు. చాలామంది ఏం చెప్తారంటే ఐఏఎస్ ఎందుకు సెలెక్ట్ చేసుకుంటున్నావు అంటే నేను సమాజ సేవ చేద్దాం అనుకుంటున్నాను, అట్టడుగు వర్గం ఉండేటువంటి వాళ్ళ గురించి, బలహీన వర్గాల గురించి ఏదైనా సహాయం చేసే అవకాశం నాకు లభిస్తుంది కాబట్టి నేను అందుకని ఈ మధ్య నేను ఏం చేశానంటే ఒక 10 సంవత్సరాల క్రితం జాబ్ ఇంటర్వ్యూస్ అని ఒక బుక్ రాశాను. ఇది కల్పాజ్ పబ్లికేషన్స్ అని వాళ్ళు వేశారు. ఇది చాలా వేల కాపీలు అమ్ముడుపోయి, నేనే కాదు ఇంకా చాలామంది ఈ ఇంటర్వ్యూస్కి సంబంధించి రాశారు. అంటే ఇంటర్వ్యూస్లో ఏ విధమైనటువంటి ప్రశ్నలు ఉంటాయి, ఎలాంటి ప్రశ్నలకు ఎలాంటి సమాధానాలు ఇవ్వవచ్చు, రకరకాలైనటువంటి కోణాల్లో ఆలోచిస్తూ బుక్స్ చాలా వచ్చాయి. అట్లాంటిది ఏదో ఒక పుస్తకం కొనండి, కొని దాంట్లో ఉండేటువంటి సింప్లిసిటీ మెథడ్స్, టిప్స్ లాంటివి అవి తీసుకోండి. అవి తీసుకొని వాటిని మీరు అవగాహనగా పెట్టుకుంటే సరిపోతుంది. ఎక్స్పీరియన్స్ గురించి అడిగేటప్పుడు నువ్వు ప్రభుత్వ రంగంలో రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేసావు, రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేయడానికి కేంద్ర ప్రభుత్వంలో పనిచేయడానికి ఏమన్నా తేడా ఉందా, లేదా రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేయడానికి ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేయడానికి, ఏదో ఒక ఫ్యాక్టరీలో పనిచేసావు, లేదా ఒక ప్రైవేట్ కంపెనీలో ఇండస్ట్రీకి సంబంధించినటువంటి దాంట్లో పనిచేసావు, ఆ ఎక్స్పీరియన్స్ నీకు ఇలా ఎలా ఉపయోగపడుతుంది, లేదా నువ్వు చదువుకున్నటువంటి చదువు నువ్వు చేయబోయే ఉద్యోగానికి ఎలా ఉపయోగపడుతుంది. చాలామంది డాక్టర్లు ఉంటారు, ఆ డాక్టర్లు అడుగుతారు నువ్వు ఏదైనా రోగాలకు ఆసుపత్రులకు పరిమితం కాకుండా నువ్వు ఇక్కడికి ఎందుకు వస్తున్నావు అని చెప్పి అడిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇంజనీర్లకు మిగిలినటువంటి వాళ్ళకు కూడా ఈ సమాధానాలు చెప్పే దాంట్లో తేడాలు ఉంటుంది. ఎందుకంటే నేను నా ఎక్స్పీరియన్స్ని దీంట్లో వాడుకునేదానికి ప్రయత్నం చేస్తాను సార్ అని అడగచ్చు. ఇంకొక రకమైన ప్రశ్న ఎలాంటిది ఉంటుందంటే, నీ జీవితంలో ఏదైనా ఒక మంచి సంఘటన చెప్పగలవా. నీ 30 ఏళ్ళు 26, 27 ఏళ్ల మధ్య వయసు కూడా వెళ్తాడు కదా అక్కడికి, అతని జీవితంలో ఏదో ఒకటి జరిగి ఉంటుంది. అయ్యో మా నాన్న చనిపోయాడు, మా అమ్మ చనిపోయాడు, మా అవ్వ చనిపోయింది, ఇవి కాదు సంఘటనలు. నీ జీవితంలో మరపురాని సంఘటన ఉండాలి. సపోజ్ నువ్వు చదువుకునేటప్పుడు ఏదైనా ఒక ఉత్పాతం జరిగింది, లేదా ఏదైనా ఒక ప్రమాదం జరిగింది, ఆ ప్రమాదంలో నువ్వు ఎలా రియాక్ట్ అయ్యావు, మీ స్కూలు కళాశాల వాళ్ళు ఎలా రియాక్ట్ అయ్యారు, దానివల్ల నీ ప్రభావం దాని మీద నీకు ఏమైనా ఉందే, అది కొంత తెలుసుకొని ఉండాలి. ఆదర్శప్రాయమైనటువంటి విషయంగా ఉండాలి ఆ చెప్పేటువంటిది. ఒక అతను మామూలుగా ఈ కరోనా సమయంలో సమాజ సేవ చేద్దాం అనేటువంటి ఉద్దేశంతో ఒక సంస్థ పక్షాన్ని నిలబడి వాళ్ళకందరికీ కూడా భోజనాలు ఏర్పాటు చేస్తూ ఉంటే ఇతను కూడా అక్కడ ఫ్రీగా వెళ్ళి సేవ చేశాడు. అది నాకు బాగా నచ్చింది, నేను కూడా అందులో పాల్గొన్నాను, నాకు అదొక మానసిక తృప్తినిచ్చిందని చెప్పచ్చు. లేదా ఒక వీరోచితమైన గాథ, మీ ఊరికి సంబంధించిన వాడో, మీ జిల్లాకు సంబంధించిన వాడో, మీ రాష్ట్రానికి సంబంధించినటువంటి వాడు ఎవరిదో ప్రాణాలు కాపాడాడు తుఫాను వచ్చినప్పుడు, లేకపోతే ఏదైనా జలప్రళయం వచ్చినప్పుడు, దానికి సంబంధించినటువంటి ఒక మంచి ఒక పాయింట్ ఉంటే దాన్ని మీరు హైలైట్ చేస్తూ ఇది నా మనసుకు బాగా నచ్చిందని చెప్పవచ్చు. లేదా నేను పరీక్ష రాస్తున్నాను సార్, మా అమ్మకు ఆరోగ్యం బాగాలేక ఐసీయూలో ఉంచారు, అయినా కూడా ఈ పరీక్ష అనేది నా జీవితానికి ఒక గమ్యం అయినప్పటికీ కూడా నేను మాతృమూర్తి దగ్గరే ఉందామని అనుకున్నాను. మా పెద్దలందరూ కూడా పరీక్ష రాయమని చెప్పారు, అది భగవద్ అనుగ్రహం వల్ల ఆమె మళ్ళీ ఇంట్లోకి తిరిగి వచ్చింది. ఇట్లా ఒక కన్విన్సింగ్గా వాళ్ళకు కూడా ఆ హృదయానికి హత్తుకునేటట్టుగా ఒక సంఘటన ఏదైనా చెప్పవచ్చు. తర్వాత ఇంకో ప్రశ్న అడుగుతారు, నీ గురించి నువ్వు చెప్పుకోవాలంటే ఏం చెప్తావు అంటే, నేను ఎంఏ చేశాను, పిహెచ్డీ చేశాను, అవి చదువుకున్నాను, ఈ పుస్తకాలు రాశాను, లేదా పలానా చోట పనిచేశాను అనే దానికన్నా కూడా నీలో ఉండే ఈ స్వాట్ అనాలిసిస్ అంటారు కదా, ఆ అనాలిసిస్ కూడా నువ్వు చెప్పాలి. నీకేమిటి, నీలో ఉండే బలహీనతలు ఏమిటి, నేను ఇతరులు నీ గురించి ఏమనుకుంటారు, నువ్వు ఏదైనా ఒక మంచి కార్యక్రమం చేయాలంటే ఎలాంటి దీక్షా దక్షతలతో ముందుకు వెళతావు అని నీ గురించి నువ్వు చెప్పుకోవడం అనేది కూడా గొప్ప విషయమే. ఎందుకంటే చాలామంది చెప్తూ ఉంటారు, ఎందుకంటే నేను అలా చేశాను ఎలా చేశానని. ఆ చేయటాన్ని గురించి చెప్పటంలో కూడా ఒక మర్యాద ఉంది. ఇదిగో నేను ఇట్లా ఈ కార్యక్రమం విద్యారంగంలో
నేను చదువుకునేటప్పుడు కూడా ఎప్పుడు కూడా స్కూల్లో ఫస్ట్ వచ్చాను, కాలేజీలో ఫస్ట్ వచ్చాను. మా గురువుల దయ వల్ల నన్ను బాగా ప్రోత్సహించారు. వాళ్ళ ప్రోత్సాహం లేకపోతే నేను ఈరోజు ఇలా ఉండేవాడిని కాదు. వాళ్ళే కాదు, నా తల్లిదండ్రులు కూడా నన్ను చిన్నప్పటి నుంచి కూడా ఒక ఆదర్శంగా ఉండేటట్టుగా చేయమన్నారు. నువ్వు ఇతరులను మోసం చేయటం కానీ, లేదా ఇతరులకు బాధ కలిగించేటువంటి విషయాలు చెప్పటం కానీ, వాళ్ళకు ప్రవర్తించడం కానీ కూడదని చెప్పారు. దానివల్ల నా ప్రవర్తనలో మార్పు వచ్చింది. నేను కూడా సమాజానికి సేవ చేయాలి అని ఇవాళ ఒక తప్పనిసరి నిర్ణయానికి వచ్చాను. ఈ భగవంతుడు మీరు అవకాశం ఇస్తే నేను ఉద్యోగంలో చేరతాను అని చెప్తే వాడు కన్విన్స్ అవుతారు. వాడు వీటన్నిటికీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో మెంబర్ ఉంటాడు, ఆయన కరెంట్ అఫైర్స్ మీద ప్రశ్నలు వేస్తాడు. ఏమిటి, ఈ మధ్య ఉక్రెయిన్ యుద్ధం వచ్చిందండి, దీంట్లో దేశమంతా కాదు ప్రపంచమంతా కూడా చాలా అట్టుడుకున్నట్టు ఉడికిపోయింది. దాని ప్రభావం మొత్తం ప్రపంచ దేశాల్లో అగ్రదేశాలన్నిటి మీద కూడా ఉంది. దీన్ని మీరు ఎలా విశ్లేషిస్తారు అని అంటే దాని మీద తెలిసి ఉండాలి. అసలు ఈ ఉక్రెయిన్ యుద్ధం ఎందుకు వచ్చింది, రష్యాకు ఉక్రెయిన్కి ఉండేటువంటి తగాదాలు ఎలా వచ్చాయి, అమెరికా యొక్క ప్రవర్తన ఏమిటి, భారతదేశం ఈ విషయంలో ఎలా ప్రవర్తించింది, మనం తటస్థంగా ఉండటానికి కారణాలు ఏమిటి, అసలు ఉక్రెయిన్ ప్రాబ్లం ఏమిటి, అసలు ఇది నువ్వు చెప్పటానికి సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే ఇలాంటి ఒక 4-5 నువ్వు తయారు చేసుకొని ఉంటే ముందు మనసులో ఇగో కరోనా గురించి, ఉక్రెయిన్ గురించి, స్వచ్ఛ భారత్ గురించి, వీటన్నిటి గురించి నువ్వు చెప్పగలిగి ఉండాలి. ఇంకొక ప్రశ్న ఎలా రావచ్చు అంటే, ఇది సామాన్యంగా జనవరి ఎండింగ్ ఫిబ్రవరిలో వస్తుంది మనకు. ఫిబ్రవరి 1వ తారీఖు బడ్జెట్ ప్రవేశపెడతారు. మీకు 1-2 తారీఖుల్లో ఒకవేళ మీకు ఇంటర్వ్యూ కానీ ఉంటే బడ్జెట్ సీతారామన్ గారు ప్రవేశపెడుతుంది. ఇంతకుముందు మామూలుగా ఫిబ్రవరి ఆఖరిలో ప్రవేశపెట్టేవాళ్ళు, ఇప్పుడు ఫిబ్రవరి 1 చేశారు. ఇంతకుముందు రైల్వే బడ్జెట్ వేరే, మామూలు జనరల్ బడ్జెట్ వేరే ఉండేది. ఇప్పుడు 2 క్లబ్ చేశారు. ఈ విశ్లేషణ చెప్పాలి. తర్వాత బడ్జెట్లో ఎలాంటి ప్రధానంగా ఉంటాయి, మామూలుగా ఆదాయాలు ఏమిటి, వ్యయాలు ఏమిటి, ట్యాక్సులు ఎలా ఉంటాయి, ట్యాక్స్ పేయర్ ఏం కోరుకుంటున్నాడు, ఈ బడ్జెట్లో దేనికి ఏ రంగానికి ఎంత అలాట్ చేశారు, రక్షణ రంగానికి ఎంత, విద్యారంగానికి ఎంత, సామాజిక రంగానికి ఎంత, ఇలా ఆ పాయింట్స్ అన్నీ కూడా బడ్జెట్ నిన్ననో మొన్ననో ప్రవేశపెట్టుంటారు. నీ పరీక్ష, నీ ఇంటర్వ్యూ నెక్స్ట్ డే ఉన్నది అనుకుందాం, దాన్ని టక్ నువ్వు చదువుకొని ఉండాలి. కనీసం కొన్ని స్టాటిక్స్ అన్నా నువ్వు ఇవ్వాలి. బడ్జెట్ మొత్తం టోటల్ బడ్జెట్ ఎంత, ఆదాయం ఎంత, వ్యయం ఎంత, రాష్ట్రాలకు ఎంత ఇస్తున్నారు, ఈ నీతి ఆయోగ్ దాంట్లో ఏ విధంగా అందరికీ సహకారం చేస్తున్నది, రాష్ట్రాల ఆర్థిక సహకారానికి నీతి ఆయోగ్ ఎలా ఉపయోగపడుతున్నది. ఈ నీతి ఆయోగ్ మీద ఎక్కువ ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఇటీవల ప్లానింగ్ కమిషన్ తీసేసి నీతి ఆయోగ్ను ప్రవేశపెట్టారు. ఆ నీతి ఆయోగ్ పాత దానికి దీనికి ఉండేటువంటి తేడాలు మనం చెప్పగలిగి ఉండాలి. ఇది అయిపోయిన తర్వాత పక్కన ఇటు ఇంకొక మెంబర్ ఉంటారు, ఆయన నీ ఆప్షనల్ సబ్జెక్ట్ మీద అడుగుతాడు. నువ్వు ఆంథ్రోపాలజీ తీసుకున్నావు, నువ్వు చదువుకున్నదేమో బీటెక్. ఆ బీటెక్ ఆంథ్రోపాలజీకి అసలే సంబంధం లేదు. ఏమయ్యా దీంట్లో మార్కులు బాగా వస్తాయని ఆంథ్రోపాలజీ తీసుకున్నావా అనేటట్టుగా ఆంథ్రోపాలజీలో ఒక సాంస్క్రిటైజేషన్ అని ఒకటి ఉన్నది, దాని గురించి అడుగుతాడు ఆయన. నువ్వు చెప్పగలిగి ఉండాలి. అంటే నువ్వు మామూలుగా ఏం చేస్తావు, ఇది సిలబస్ తక్కువ అని చాలామంది ఆంథ్రోపాలజీ తీసుకుంటారు, లేదా పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ తీసుకుంటారు, కొంతమంది తెలుగు ఆప్షన్లు తీసుకుంటారు. ఇలా రకరకాల ఆప్షన్స్ 24 ఆప్షన్స్ ఉన్నాయి, ఏదో ఒక ఆప్షన్ తీసుకుంటారు. ఆ ఆప్షన్ మీద కూడా పోస్ట్ గ్రాడ్యుయేట్ లెవెల్లో నీకు తెలిసి ఉండాలి. మామూలు ప్రిలిమ్స్లో అయితే నీకు మామూలుగా 12th క్లాసు లెవెల్ వరకు ఉండేటువంటి ప్రశ్నలే ఉంటాయి. ఇక్కడ మెయిన్స్కి దగ్గరికి వచ్చేటప్పటికి డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేట్ లెవెల్లో క్వశ్చన్స్ ఉంటాయి. ఇంటర్వ్యూ దగ్గరికి వచ్చేటప్పటికి నీకు క్షుణ్ణమైన అవగాహన ఉండాలి. అంటే పరిశోధనాత్మకమైనటువంటి దృష్టితో నువ్వు ఏ అంశమైనా కూడా చెప్పగలిగి ఉండాలి. సపోజ్ నువ్వు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ తీసుకున్నావు. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ తీసుకుంటే రాజీవ్ గాంధీ ఉన్నప్పుడు కొత్తగా పంచాయతీరాజ్ వ్యవస్థలో చాలా మార్పులు తీసుకొచ్చాడు. లేదా పివి నరసింహరావు ఉన్నప్పుడు గ్లోబలైజేషన్ జరిగింది. ఈ గ్లోబలైజేషన్ వల్ల ఏమిటి ప్రయోజనాలు వచ్చాయి, మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు తీసుకున్నటువంటి ప్రధానమైనటువంటి నిర్ణయాలు ఏమిటి, మనం స్వర్ణ భారత్ అని చెప్పి లేదా మొత్తం దేశమంతా కూడా ఈ రవాణా సౌకర్యాలు పెంపొందించేదానికి అటల్ బిహారీ వాజ్పేయి ఉన్నప్పుడు అనేక ప్రణాళికలు తీసుకుని వచ్చాడు. ఇలా ప్రతి అంశాన్ని గురించి కూడా నువ్వు విశ్లేషణాత్మకంగా చెప్పగలిగినటువంటి సమాధానాలు సిద్ధంగా ఉండాలి. వాళ్ళు అడిగేవి కూడా ఆ సబ్జెక్టుకు సంబంధించినటువంటి లోతైన అవగాహన ఉందా లేదా. ఎందుకంటే ఆప్షనల్ సబ్జెక్ట్స్లో 2 పేపర్లు ఉంటాయి, ఫస్ట్ పేపర్, సెకండ్ పేపరు. 250 500 మార్కులకు ఉంటుంది. 500 మార్కులకు నువ్వు 300 మార్కులు 250 మార్కులు తెచ్చుకొని ఉంటావు. కానీ సబ్జెక్టు మీద నీకు పూర్తి అవగాహన ఉండదు. దానికోసరంగా ఆ సబ్జెక్టు ఇంటర్వ్యూ బేస్డ్గా ఒకసారి ఆలోచించుకొని చదువుకోవాలి. ఆ తర్వాత మరొక విశ్లేషణాత్మక ప్రశ్న అడుగుతారు. ఏదైనా ఒక స్కీమ్, ప్రభుత్వ స్కీమ్ ఉన్నది, ఆ ప్రభుత్వ స్కీము అది సక్సెస్ఫుల్లా
విఫలమైందా? ఉదాహరణకు స్వచ్ఛ భారత్ ఉన్నది. స్వచ్ఛ భారత్ అనేది మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసుకున్న ఒక మంచి నిర్ణయం. అది స్కూల్ లెవెల్ దాకా వెళ్ళింది. అది రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా విలేజ్ లెవెల్కి కూడా వెళ్ళిపోయింది. ఇది ఎంతవరకు ప్రజల యొక్క ఉద్యమం, లేదా దీనికి ఇంతకుముందు లేని ఇంపార్టెన్స్ ఇప్పుడు ఎందుకు వచ్చింది? గాంధీపురం మహాత్ముడు ఉన్నప్పుడు చెప్తూ ఉండేవాడు, క్లీనింగ్ అనేది చాలా, క్లీన్లీనెస్ అనేది చాలా ముఖ్యం అని చెప్పి. భగవంతుడితో సమానము స్వచ్ఛత అనేది కూడా చెప్తూ వచ్చాడు ఆయన. ఈ స్వచ్ఛ భారత్లో ఉండేటువంటి ఒక మంచి ఉద్యమం అది ఏ విధంగా బయటకు వచ్చిందో మనం చెప్పగలిగి ఉండాలి. లేదా మీరు ఒక జిల్లాకు కలెక్టర్గా వెళుతున్నారు, ఓ నిజామాబాద్ కలెక్టర్గా వెళుతున్నారు, కరోనా సెకండ్ వేరియంట్ వస్తున్నది, మీరు ఏం చర్యలు తీసుకుంటారు? దానికి నువ్వు మెంటల్గా ప్రిపేర్ అయ్యి ఉండాలి. నాకు అంత అవకాశం రాదు సార్ అని నువ్వు చెప్పకూడదు. నువ్వు కలెక్టర్ అవుతున్నావు, అయిన తర్వాత నీకు వివిధ విభాగాలు, దాదాపు 64 విభాగాలకు నువ్వు అధిపతి. అన్నీ హెల్త్ కావచ్చు, ట్రాన్స్పోర్ట్ కావచ్చు, ఇంకోటి కావచ్చు. నేను ఇలా చేస్తాను, ఈ విధంగా చేస్తే రెగ్యులర్ టచ్లో అన్ని ప్రభుత్వ శాఖలను కూడా సమీకరించి వాళ్ళతో నేను సంభాషిస్తూ సదస్సులు, సమావేశాలు ఏర్పాటు చేస్తూ వాళ్ళని ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టితో నేను ఏ విధంగా అయితే వాళ్ళకి నా ఉద్దేశాలను వాళ్ళకి చెప్తూ ఉంటానో దాని ద్వారా ప్రజలకు మేలు కలిగేటట్లుగా నేను చూస్తానని చెప్పి పాజిటివ్గా 1-2 పాయింట్లు చెప్పాలి. ఇదిగో ఇలా చేస్తే బాగుంటుంది, లీకేజెస్ ఉంటాయి, ఆ లీకేజెస్ లేకుండా ఉండటం. తర్వాత ప్రభుత్వ ఆసుపత్రులకు రాకుండా చాలామంది ప్రైవేట్ ఆసుపత్రులకు పోయే అవకాశాలు మనం అంతకుముందు కూడా చూసాము. వాళ్ళు చాలా వరకు డబ్బు దోచుకునేదానికి ప్రయత్నం చేశారు. అట్లా కాకుండా నా వరకు ప్రభుత్వ ఆసుపత్రులన్నింటినీ కూడా పటిష్టంగా, బలవంతంగా, పుష్టికరంగా ఉండేటట్లుగా చేస్తానని చెప్పవచ్చు. లేదా ఇంకొక మెంబరు, నువ్వు ఫలాని గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి వాడు అంటున్నావు, ఆ గుంటూరు జిల్లాకు ప్రాథమికంగా ఎలాంటి ఇంపార్టెన్స్ ఉంది అంటే స్వాతంత్ర సమరయోధులు కొండా వెంకటప్పయ్య మొదలైనటువంటి వాళ్ళు అక్కడి నుంచి వచ్చారు. ప్రజాస్వామ్య దేశంగా మన దేశం ఇవాళకి కూడా ఉన్నదంటే కృష్ణా గుంటూరు జిల్లాలన్నీ కూడా ఒకప్పుడు కలిసి ఉండేటప్పుడు భోగరాజు పట్టాభి సీతారామయ్య మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా ఎన్నో పరిశ్రమలు పట్టడం వల్ల, ఎన్నో శ్రమలు పడటం వల్ల, గాంధీ గారి ఉద్యమంతో వీళ్ళందరూ కూడా పాలు పంచుకోవటం వల్ల మనకు స్వాతంత్రం వచ్చింది. స్వాతంత్రోద్యమం అనగానే మనకు విజయవాడ నగరానికి 4 సార్లు గాంధీ మహాత్ముడు వచ్చాడు. పింగళి వెంకయ్య గారు జెండా ఆవిష్కరించింది కూడా అక్కడే. పింగళి వెంకయ్య గారికి గాంధీ గారు చెప్పినటువంటి సలహా మీదట వెంటనే ఈయన 3 గంటల్లోనే ఓ జెండా తయారు చేశాడు. ఆ జెండాను ఆయన ఆమోదించాడు ఏప్రిల్ 2వ తారీఖు. ఆమోదించి ఇది మన జాతీయ పతాకంగా ఉంటుంది అని అంటే ఇప్పటికీ కూడా మనం దాన్ని చేసుకుంటూ ఉన్నాం. ఆ విధమైనటువంటి జిల్లా గురించిన అవగాహన కానీ, రాష్ట్రాన్ని గురించినటువంటి అవగాహన కానీ, లేదా దేశాన్ని గురించినటువంటి అవగాహన కానీ ఈ అభ్యర్థికి ఉండాలి. ఎందుకంటే అది ఏ కోణంలో అడుగుతాడో తెలియదు మనకు, అది ఏ రూపంలో కూడా ఉంచవచ్చు. ఇక నీ లాంగ్వేజ్ గురించి కూడా అడగవచ్చు. నువ్వు తెలుగు భాష అనుకున్నావు, నువ్వు తెలుగు రాష్ట్రంలో నుంచి వెళ్ళావు, అడిగితే మీకు జ్ఞానపీఠ బహుమతులు ఎన్ని వచ్చాయి? ఏమో సార్ నాకు తెలియదు సార్, అజ్ఞానం అని అనుకోకుండా మాకు 3 జ్ఞానపీఠాలు వచ్చాయి. విశ్వనాథ సత్యనారాయణ గారి రామాయణ కల్పవృక్షానికి వచ్చింది, శ్రీనారాయణ రెడ్డి గారి విశ్వంభరకు వచ్చింది, రావురు భరద్వాజ్ గారు రాసినటువంటి పాకుండ్రాళ్ళకు వచ్చింది. మన దేశంలో 3 అవార్డులు వచ్చినటువంటి భాష తెలుగు భాష. ఈ జ్ఞానపీఠం అనేది ఒక వ్యక్తిగతమైనటువంటి గౌరవమే కాకుండా దేశవ్యాప్తంగా కూడా దానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ విధమైనటువంటి తెలుగు భాష గురజాడ మొదలుకొని 1-2 కవుల పేర్లు చెప్పి నన్నయ్య మొదలుకొని ఇవాళ వరకు వచ్చినటువంటి కావ్యాలు కానీ, గురజాడ కావచ్చు ఆధునిక భావజాలం కలిగినటువంటి వాడు. ఈ విధంగా సాహిత్యాన్ని గురించి, ఆ భాష గురించి ఒక పట్టు ఉన్నది నీకు తెలుసు అని. ఒకవేళ ఎవరైనా అడగొచ్చు, నువ్వు ఒక పద్యం చెప్పగలవు అని. ఏదో కనీసం వేమన పద్యం అన్నా చెప్పు, ఉప్పు కప్పురంబు ఒక పోలిక నుండు అని ఏదో ఒక పద్యం చెప్పడానికి కూడా నువ్వు సిద్ధంగా ఉండాలి. ఇంకొక ప్రశ్న మామూలుగా, ఏమయ్యా ఇందులో జీతం తక్కువ కదా, నువ్వు బీటెక్ చదువుకున్నావు, అమెరికాకి పోతే డాలర్లు వస్తాయి కదా, నువ్వు ఎందుకు ఈ ఉద్యోగానికి వస్తున్నావు? ఈ సామాజికంగా చెప్పే ప్రశ్న ఏంటంటే, నేను సమాజ సేవ చేద్దాం అనుకుంటున్నాను అని అంటారు. అసలు ఉండేదేమో కట్నం ఎక్కువ వస్తుంది, డబ్బులు ఎక్కువ వస్తాయని చెప్పటం కుదరదు. కాబట్టి ఈ విషయం తెలుసు నాకు, జీతం తక్కువ ఉన్న సంగతి నాకు తెలుసు సార్. కానీ ఒక గుర్తింపు,
సమాజంలో కలెక్టర్ అంటే ఒక ఉన్నతమైనటువంటి హోదా. నాకే కాదు, నా కుటుంబ సభ్యులకు, నా స్నేహితులకు, మా ఫ్రెండు పలానా వాడు రఘునాథ్ కలెక్టర్గా ఉంటున్నాడని అందరూ చెప్పుకుంటారు. తర్వాత నేను ఏదైనా ఒకడు అన్నార్తుడు వస్తే వాడికి సహాయం చేయవచ్చు. నా చేతిలో అనేక రకాలైన పవర్స్ ఉంటాయి. నేను దేశానికి రాష్ట్రానికి సంబంధించిన ప్రణాళికలు తయారు చేసేటటువంటి దాంట్లో నేను ఒక భాగస్వామిని అవుతాను. రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేసేటప్పుడు ఆ శాఖ ఏ శాఖ అయినా కావచ్చు, విద్యాశాఖ కావచ్చు, ఆరోగ్య శాఖ కావచ్చు, రక్షణ శాఖ కావచ్చు, దానికి ప్లాన్స్ తయారు చేసేది ఐఏఎస్ ఆఫీసర్, ఇంప్లిమెంట్ చేసేది కూడా ఈయనే. ఆ ప్రభుత్వం పాలసీ డిసిషన్స్ తీసుకుంటుంది. మన బడి ఉన్నది, లేదా నాడు నేడు ఉంది, ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేసేది ఐఏఎస్ ఆఫీసర్లే. కాబట్టి ఈ అవసరం భగవంతుడు నాకు కల్పించాడు కాబట్టి నేను తప్పనిసరిగా ఈ ప్రయత్నం కోసంగా దీంట్లోకి వస్తున్నాను. లేదా ఇంకో ప్రశ్న రావచ్చు, ఏమిటి మీకు మామూలుగా ఈ రాజకీయ నాయకులందరూ కూడా ఐఏఎస్ ఆఫీసర్ల మీద ఈ మధ్య ఒత్తిడి తెస్తున్నారు, అందరికీ ట్రాన్స్ఫర్లు తెస్తున్నారు, అట్లాంటి ఉద్యోగంలోకి మీరు ఎందుకు పోతారు? లేదా ఐపీఎస్ ఆఫీసర్లను చాలామంది చంపేస్తున్నారు, లేదా భయోత్పాతమైనటువంటి వాతావరణం కలిగిస్తున్నారు అంటే ఇది ప్రతి ఉద్యోగంలో కూడా ఉండేటువంటి సవాలు. ఆ సవాళ్ళను ఎదుర్కోవడానికి ప్రతి అధికారి కూడా సిద్ధంగా ఉండాలి. ఇంకొక ప్రశ్న, ఐఏఎస్ ఆఫీసర్గా నీ ప్రయారిటీస్ ఏమిటి? నువ్వు జిల్లా కలెక్టర్గా వెళ్ళావు, ఆ జిల్లా పరిస్థితుల్ని, వాతావరణాన్ని తెలుసుకున్నావు. ఒక వారం రోజులు, 10 రోజులు, నెల రోజుల్లో నీకు తెలిసిపోతుంది. నువ్వు మెదక్ జిల్లాకు వెళ్ళావు. ఆ మెదక్ జిల్లాలో ఏమిటి ప్రధానమైనటువంటి బాధలు, వాళ్ళకు ఉండేటువంటి, ప్రజలకు ఉండేటువంటి ఇబ్బందులు ఏమిటి? నీటి సరఫరా కావాలా, లేకపోతే రోడ్డు రవాణా సౌకర్యాలు కావాలా, ఆరోగ్య సదుపాయాలు కావాలా, ఇలా ప్రయారిటీస్ ఏమిటి అని అడిగినప్పుడు నువ్వు ఆ జిల్లాకు సంబంధించినటువంటి ఉద్యోగస్తుల ద్వారా లేదా ప్రజల ద్వారా విషయాన్ని నేను సేకరించి ప్రయారిటీస్ తయారు చేసుకుంటానని చెప్పాలి. నీకు రోల్ మోడల్ ఎవరైనా అడగచ్చు. రోల్ మోడల్ అన్నప్పుడు సామాన్యంగా గాంధీ, ఇందిరాగాంధీ చెప్తూ ఉంటారు. అలా కాకుండా ఒక ఆధునిక వ్యక్తిని చెప్తే బాగుంటుంది. ఉదాహరణకు ఎస్ఆర్ శంకరన్, మన కలెక్టర్లలో బాగా ప్రసిద్ధమైనటువంటి వ్యక్తుల్లో ఎస్ఆర్ శంకరన్. లేదా మరొకరు కావచ్చు, నీ ఇష్టం ఉన్నటువంటి జయప్రకాష్ నారాయణ్, లేదా ఆప్ లీడర్ ఉన్నాడు, ఆయన కావచ్చు. వీళ్ళు ఎందుకు అయ్యారనేది నువ్వు దాన్ని సన్నివేశభరితంగా, సమర్థవంతంగా చెప్పగలిగి ఉండాలి, దాన్ని ఇంప్రెస్ చేయగలిగి ఉండాలి. ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ది బెస్ట్ ఇంప్రెషన్ అన్నారు కాబట్టి మొట్టమొదటి ప్రశ్నకు నువ్వు ఇచ్చే సమాధానాల మీద ఆధారపడి నీ 25-30 నిమిషాల జీవితం నీ ఉన్నత జీవితానికి, భవిష్యత్ జీవితానికి ఆదర్శం అవుతుంది. అవును సార్, ఈ క్రమంలో ఎక్కడైనా తెలియని ప్రశ్న అడిగితే మనం ఇందాక ఎలా బిహేవ్ చేయాలో చెప్పుకున్నాం. ఇలా తెలియని ప్రశ్న అడిగినప్పుడు సమాధానం ఏ విధంగా ఉండాలి? ఇప్పుడు 2 రకాలు ఉంటాయి తెలియని ప్రశ్నలు కూడా. నీకు కంప్లీట్గా అసలు దాని మీద అవగాహన లేదు, అదొకటి. లేదు కొంచెం తెలుసు, కొంచెం తెలియదు. అప్పుడు నువ్వు సమాధానం చెప్పడానికి ప్రయత్నం చేయి. నువ్వు ఆ విషయం కంప్లీట్గా నీకు తెలియకపోయినా కూడా ఆ తెలిసినంత భాగం చెప్పి, సార్ మిగిలిన వివరాలు నాకు అంతగా తెలియదు అని మనం మన అజ్ఞానాన్ని అంగీకరిస్తే తప్పేం లేదు. ఎందుకంటే అది ఒబీడియంట్గా నువ్వు చెప్తున్నావు. ఇదిగోసారి ఈ విషయం మీద నా అభిప్రాయం ఇది, లేదా నాకు తెలిసినటువంటి అవగాహన ఇది అని చెప్పవచ్చు. అందులో వాళ్ళేం తప్పుగా దాన్ని భావించరు. ఓవరాల్గా 15 క్వశ్చన్స్ వచ్చాయనుకుంటే 2-3 ప్రశ్నలకు నువ్వు తడబడి చెప్పినా లేదా తెలియదని చెప్పినా పర్వాలేదు, తప్పేం లేదు. ఓవరాల్ పెర్ఫార్మెన్స్ 275కి ఇట్ రేంజెస్ ఫ్రమ్ 100 to 150, 200, 275 మార్క్స్. ఓకే, అది. థ్యాంక్ యూ సో మచ్ సార్. మాతో బేసిక్ క్వశ్చన్స్ కొన్ని వాటికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకున్నందుకు. తర్వాత ఇంకొన్ని ప్రశ్నలతో ఇంకొంచెం ఎక్కువ ఇన్ఫర్మేషన్ పంచుకుంటారని ఆశిస్తున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ హర్షిని.